బంధువులందరికీ నా ఆత్మ నమస్కారాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంతటి జ్ఞానాన్ని, ధ్యానాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. సమస్త గురు మండలికి, మహావతార్ బాబాజీకి, విశ్వమాతకు, ప్రకృతి మాతకు, భూమాతకు, పంచభూతాలకు ఆత్మ ప్రణామాలు. అలాగే మన వ్యవస్థాపకుడైనటువంటి రంగనాథ్ సార్ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ జూమ్ సెషన్ లో పాల్గొంటున్న మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి 365 రోజుల కార్యక్రమంలో ఈ రోజు 279వ కార్యక్రమం జరుపుకుంటాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా వెల్కమ్ చెప్తూ మేడం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం. ఏమండి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. సార్ జాయిన్ అవుతున్నారండి. అంతకంటే ముందు ఆల్రెడీ మనం చెప్పుకున్న విషయమేనండి. మనం హాతార్ ఫౌండేషన్ లో మనకు పోస్టింగ్ చేయడానికి మాస్టర్స్ కావాలి. దయచేసి ఎవరికైనా అనుకూలం ఉండి మీకు ల్యాప్టాప్ ఉండి అంటే ముందుకు రండి పోస్టింగ్ చేయడానికి. ఇది కూడా ఒక సేవ. ఖచ్చితంగా ఈ సేవలో పాల్గొనండి ప్రతి ఒక్కరూ. ఇది ప్రతిరోజు మనము మన సార్ చెప్పడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం అనమాట. ఎందుకంటే మనకు ముందు ఉన్న ఇద్దరు హోస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనివార్య కారణాల వల్ల చేయలేకపోతున్నారండి. కాబట్టి దయచేసి పోస్టింగ్ చేయడానికి ముందుకు రండి. మేమే మీకు ట్రైనింగ్ ఇస్తాం. ఇందులో కష్టపడేది ఏమీ ఉండదు, చాలా సింపుల్ విషయమే. మేము ట్రైనింగ్ ఇస్తాము. ఇందులో ఏంటి అంటే ఇప్పుడు మార్నింగ్, ఆఫ్టర్నూన్, అలాగే నైట్ 3 సెషన్లు అనేసరికి ఎవరికైనా ఇబ్బందే కదండి ఒక వ్యక్తి చేసుకోవాలంటే. కాబట్టి ఇంకా మనకు ముందుకు రావాలి. దీంట్లో ఏంటి అంటే ఇది కూడా సేవే. ఇప్పుడు మనకు ఏదైతే ధ్యానం ఉందో ధ్యానంలో ఉత్తమం అంటే ధ్యానం చేయడము, ధ్యాన ప్రచారం చేయడము, ధ్యాన సేవ చేయడం. ఇది మనకు అద్భుతమైన సేవ అన్నమాట. మన కర్మలను పోగొట్టుకోవడానికి మనకు భగవంతుడు ఇచ్చిన అవకాశము. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సేవ చేసుకునే దానికి ముందుకు రండి. మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా వదులుకోవద్దండి. అంతా కూడా మేము చేస్తాం. మీకు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మేము చెప్తాము, నేర్పిస్తాము, ట్రైనింగ్ ఇస్తాము. కాబట్టి ఇందులో మీకు ఎవరికైనా సౌకర్యం ఉంది అంటే ఖచ్చితంగా చేయడానికి ముందుకు రండి. ఒకవేళ మీకు ఫోన్ ఉంది అన్నా కూడా ల్యాప్టాప్ మేమే కనెక్ట్ చేసిస్తాము మా దగ్గర నుంచి. ఫోన్లో అయినా చేయగలచ్చు. అంటే ల్యాప్టాప్ ఉంటేనే అనేది ఏం లేదు. ఆ ల్యాప్టాప్లో ఏం చేయాలన్నా కూడా అది మేము చేస్తాము. కానీ పోస్టింగ్ చేయడానికి అయితే మనకు కావాలి. సాధ్యమైనంత వరకు ఎవరికి వీలైతుందో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మేము ట్రైనింగ్ ఇస్తాము. ముందుకు రండి మాస్టర్స్. ఓకేనా? అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. అందరూ ఆఫ్ చేసుకొని ఉన్నారు. వీడియోస్ ఆన్ చేసుకోండి. వీడియోస్ ఆన్ చేసుకుంటే బాగుంటుంది.
ఎవరు ఏం రెస్పాండ్ కాలేదు. ఎవరికి అనుకూలం కాదా? మేము ట్రైనింగ్ ఇస్తామని చెప్పినాం కదా మీకు. ఎవరికి ఇంతమందిలో ఒక్కరికి కూడా సాధ్యం కాదా చేయడానికి? మేడం హైమా మేడం ఆ రోజు ముందుకు వచ్చారు కదా మేడం మనకు. హైమ మేడం వచ్చారు, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అదే కదా ప్రాబ్లం. ఒక్కరి దగ్గర రామ్ ల్యాప్టాప్ లేదా? రామ్ సార్ కూడా వచ్చారు కదా మేడం మనకు ఆ రోజు. ల్యాప్టాప్ లేదు ఒక్కరి దగ్గర కూడా. వీడియోస్ ఆన్ చేసుకోండి దయచేసి. ఎవరి దగ్గర ల్యాప్టాప్ లేదా ఇంతమందిలో? ఒక్కరి దగ్గర కూడా. అవునా, మాకు తెలియదండి క్లాస్ స్టార్ట్ చేయాలని. ఏం చేద్దాం. నాకు హోస్టింగ్ చేసే వాళ్ళు కూడా ముఖ్యం కదా, అందుకని సార్ మాట్లాడమని ఉంటేనే, పర్మిషన్ ఇచ్చింటేనే మాట్లాడుతున్నాను. నేను చెప్పిన దానికి ఎవరు ఆన్సర్ చేయకపోతే ఎలాగా? ఒకరన్నా స్పందించాలి కదా. మేడం సతీష్ కుమార్ సార్ మనకు హ్యాండ్ రైజ్ చేస్తారు చూడండి మేడం. సతీష్ గారు మేడం నమస్కారం. నమస్తే. మేడం నమస్కారం మేడం. నేను నమస్తే. మేడం నాకు చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది మేడం. బట్ ఏంటంటే నాకు కొద్ది గ్యాప్ అనేది ఇవ్వాల్సి వస్తుంది మేడం. ఎందుకంటే ఒక్కొక్క రోజు నాకు కుదురుతుంది, కుదరకపోవచ్చు. ఓకే, నో అట్లాంటి టైంలో ప్రాబ్లం. ఇబ్బంది. మీకు కుదరని రోజు మేము తీసుకుంటాము. అట్లయితే నేను ఓకే మేడం. అట్లా మీరు సపోర్ట్ ఓకే. చేస్తానంటే నేను ఓకే. దానికేముందండి, కుదరని రోజు మేము చేస్తాము, అట్లా ఇబ్బంది ఏమి ఉండదు. అదే అదే నాకు ఒకసారి ఇంట్రెస్టెడ్ నెంబర్ చెప్తారా? మేడం. చెప్తాను. 990 ఆ, 854 ఓకే 7762. ఓకే 9908547762. అవును మేడం. ఓకే అండి, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఓకే మేడం. ఎస్, థ్యాంక్ యూ. ఓకే అండి, ఈరోజు మనకు రామ్తా గారి జ్ఞానము ఆ, ఈ సబ్జెక్ట్ అద్భుతమైన సబ్జెక్ట్ అండి. దీన్ని మనకు ద్రోణ మాస్టర్ గారు జనవరిలో ఫస్ట్ వీక్ లో తీసుకురావడం జరిగింది ఈ సబ్జెక్ట్ మనకు క్లాస్ లో. అంటే అప్పుడే 365 రోజుల సెషన్ ఏదైతే ఉందో, ఆ సెషన్ మొదలైన ఒక వారం రోజుల్లోనే ద్రోణ మాస్టర్ గారి ద్వారా ఈ రామ్త జ్ఞానము అనేది మనకు తీసుకురావడం జరిగింది అనమాట. తిరిగి మళ్ళా ఇన్ని రోజులకు సార్కు ఆ సార్ ద్వారా మనం ఈ జ్ఞానాన్ని వినే అవకాశం మనకు దొరకడం జరిగింది. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ద్రోణ సార్ పేరు వచ్చేసి ద్రోణ పూర్ణచంద్రరావు అనమాట. సారు విజయవాడ దగ్గర చల్లపల్లి. సారు 1999లో మన ఈ పిరమిడ్ మెడిటేషన్ లోకి రావడం జరిగింది. అలాగే 2001లో మానస్ సరోవర యాత్ర ద్వారా పత్రిజీ గారిని కలవడం జరిగింది. ఈ 2003వ సంవత్సరంలో ఈ రామ్దా గారి పుస్తకం ఏదైతే ఉందో అది రిలీజ్ చేయడం జరిగింది అనమాట పత్రిజీ గారు.
అప్పటి నుంచి సారు ఈ రామ్తా పుస్తక జ్ఞానాన్ని స్వీకరించి అందరికీ కూడా దాని యొక్క జ్ఞానాన్ని అందించడం జరుగుతుందన్నమాట. సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి రోనా మాస్టర్ గారిని అందరూ కూడా గట్టిగా క్లాప్ చెప్తూ సార్కి వెల్కమ్ చెప్తాము. నమస్తే సార్, వెల్కమ్ టు ద సెషన్ ఆఫ్టర్ 10 months. థ్యాంక్ యూ మేడం. సార్ మాస్టర్స్ అందరికీ కూడా శుభాభినందనలు. మరి ఈరోజు మన ఈ సెషన్ ప్రారంభించుకునే ముందు లలితా మేడం గారికి, మహాతార్ ఫౌండేషన్ వారికి మరి 1 సంవత్సరం కాలం పాటు అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి మేడం గారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీనికి మూల కారణమైనటువంటి మన పత్రిజీ గారికి మొట్టమొదటిసారిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ సెషన్ మనం ప్రారంభించుకున్నాము. నా గురించి మేడం గారు యాక్చువల్గా అడగలేదు, ఆవిడ ఆల్రెడీ నోట్ చేసుకున్నారు కాబట్టి ఎప్పుడూను ఇంట్రడక్షన్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో మన ఇంట్రడక్షన్ కన్నా కూడా ఈరోజు మన ఈ క్లాస్ లో వాయిస్ పర్ఫెక్ట్ గా ఉందండి? వాయిస్ ఓకేనా అందరికి? సార్ కొంచెం వాల్యూమ్ పెంచితే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి మేడం. ఓకే సార్, మాస్టర్స్ ఎవరైనా ఒకరు వాయిస్ గురించి చెప్పరా? మాస్టర్స్ వాయిస్ అందరికి క్లియర్ గా ఉందా? ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఉంటే ఎస్ అని పెట్టండి, అందరినీ మ్యూట్ చేసి ఉంటాం కదా అందుకని. ఎస్ సార్. ఓకేనా మేడం, బాగానుందిగా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. మరి ఈరోజు మన ఈ సెషన్ కి ఇచ్చినటువంటి టైటిల్లోనే ఒక అపూర్వ అసాధారణ అనేటువంటి మనం కొన్ని టైటిల్ ఇవ్వడం జరిగింది. సో దానికి తగ్గట్టుగా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి నాలెడ్జ్ మనము ప్రాక్టికల్ గా ఎలా ఉంటుంది అనేది మనం నేర్చుకుందాం మేడం, తెలుసుకుందాము. దాంట్లో భాగంగా మరి రామ్తా గారు అసలు మనకి ఏం చెప్పారు, దాన్ని ఆచరణీయంగా కొన్ని దృష్టాంతాల ద్వారా దాన్ని తెలుసుకున్నట్టయితే మరింతగా ఆ జ్ఞానం మనలో నిక్షిప్తమైపోతుంది అనేటువంటి ఆ భావనతో నేను ఒక స్టోరీ చదివిన తర్వాత ఈ స్టోరీ ఖచ్చితంగా మన పిరమిడ్ మాస్టర్స్కి లేదంటే జ్ఞానంలో ముందుకి మరింత ముందుకి ఇంకా ఏదో ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి అనేటువంటి వాళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది ప్రాక్టికల్గా అనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు ఒక చిన్న కథ ద్వారా మన సబ్జెక్టుని మిళితం చేసి ప్రాక్టీస్ కూడా దాంతోపాటే అయిపోయేటట్లుగా చేద్దామని చెప్పని అనుకున్నాను. సో మాస్టర్స్, మనము ఏ పని ఏ కార్యం చేయాలనుకున్నా ఎంతో మన ఊహకి మించినటువంటి భావనలు ఎన్నో మనకు వస్తున్నప్పటికీ కూడా ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి. అవి అసాధారణమైనటువంటి ఆలోచనలు కూడా అయి ఉండొచ్చు. ఆ అసాధారణమైనటువంటి ఆలోచనలు కూడా మన సాధారణమైనటువంటి ఈ మనస్సుతోనే, ఈ మనస్సు యొక్క స్వయంలో భాగమై మన ఈ మనస్సుతో కూడా ప్రారంభించబడి అసాధారణమైన ఆలోచనలు కూడా సంభవంగా మారేటువంటి అద్భుతమైనటువంటి క్రియ. కాబట్టి ఇక్కడ అసాధారణమైనప్పటికీ కూడా సాధారణమైనటువంటి, అంటే 1000 కిలోమీటర్లు నడవడానికి సిద్ధపడితే మొట్టమొదటి అడుగు మనం ప్రారంభించాలని ఏ విధంగా అయితే చెప్తారో, ఒక అసాధారణమైనటువంటి నీ ఊహకి, అంటే భౌతికమైనటువంటి ఈ మనస్సుకి ఏదో అసాధారణం అనుకున్నటువంటి నీ సంకల్పాలు, నీ ఆలోచనలు, నీ కోరికలు, నీ భావాలు కూడా సాధారణమైనటువంటి ఈ మనస్సుతోనే
అవన్నీ సిద్ధించుకుంటాము. ఈ మనస్సుని ఆ విధంగా ఇది దేనికి పనికిరాదు, తుచ్చమైనది, దీనికి శక్తి లేదు అని ఈ భౌతికమైనటువంటి శరీరంతో కూడినటువంటి ఈ మనస్సుని మనం ఎప్పటికీ దాన్ని వదిలిపెట్టకుండా దీనిని ఉపయోగించుకొని అసాధారణమైన పనులు మనం ఆలోచన చేయాలి. సరే, మనం ఈ యొక్క రాంతో అనేటువంటి ఈ జ్ఞానంలో భావన ముఖ్యం. మన భావన ప్రపంచం, ఈ భావన ప్రపంచంతో పాటుగా ముఖ్యమైనటువంటి ఒక జ్ఞానాన్ని మనం అందరం కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆ జ్ఞానం ఏంటంటే, మనమందరం కూడా రామ్తో మాస్టర్ ఏం చెప్తారంటే, మీరందరూ కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న వారే. నేను ఒక్కనే కాదు, మీలో ఉన్నటువంటి మీరందరూ కూడా, మనమందరం కూడా ఎంతో ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకున్న వాళ్ళు అని చెప్పడం కోసం నేను వచ్చా. మీ ప్రాముఖ్యత ఏంటో, మీ గొప్పతనం ఏంటో, మీ శక్తి సామర్థ్యాలు ఏంటో మీకు తెలియట్లేదు. మీరు మర్చిపోయారు. ఆ మర్చిపోయినటువంటి మీ ప్రాముఖ్యతను నేను గుర్తు చేయడం కోసం మాత్రమే వచ్చాను. నేను మీకు ఒక గురువుని కాదు, ఒక గైడెన్స్, ఒక గైడర్. కాబట్టి మీరు ఈ విధంగా మీ ప్రాముఖ్యతను గుర్తించేటువంటి స్థితిలో మీరందరూ కూడా మొట్టమొదటిగా దైవాలని గ్రహించండి. మీరు దైవమేనని విశ్వసించండి. మీరు కూడా దైవమేనని విశ్వసించండి. ఇక్కడ మనకి అడ్డు వచ్చేది మనస్సు రెండు రకాలు. ఒకటి ప్రాపంచికమైనటువంటి మనస్సు, రెండవది నీలో ఉన్నటువంటి ఆ చైతన్యం యొక్క మనస్సు. నీలో ఉన్నటువంటి ఆ చైతన్యం పేరే మనం దైవము అనుకున్నప్పుడు ఆ దైవము యొక్క మనస్సు. ఈ రెండు మనస్సుల్లో మనకి ఎటువైపు ఏ మనసుతో కావాలంటే ఆ మనస్సుని యాక్టివ్ చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మనలోనే ఉన్నవి. ఏ మనసుతో నువ్వు కనెక్ట్ అవ్వాలన్నా నీ భావన ద్వారా ఆ మనస్సుతో అప్పటికప్పుడు వెంటనే యాక్టివేషన్, ఆ మనస్సు యాక్టివేషన్ అయ్యేటువంటి శక్తి సామర్థ్యాలు స్వతసిద్ధంగానే నీకున్నవి. ఆ స్వతసిద్ధంగా నీలో ఉన్నటువంటి ఆ శక్తిని ఎలా వినియోగించుకోవాలో తెలియచెప్పటానికి ఒక మార్గదర్శకుని నేను. కాబట్టి మానవ జాతి విమోచనానికి మనలో ఉన్నటువంటి ఆ దివ్యత్వం ఏదైతే ఉన్నదో, ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో దాన్ని స్మరించటం మాత్రమే ఏకైక మార్గం. మానవ జాతి విమోచనానికి మన దివ్యత్వాన్ని, అంటే మనలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని, ఆ చైతన్యాన్ని గ్రహించటం మాత్రమే, స్మరించటం మాత్రమే. కాబట్టి రామ్తో నాలెడ్జ్ అంటే ఎంతో చాలా కష్టతరమైనటువంటిది, అది నిగూఢమైనది, ఎవరికీ అర్థం కానిది అని చాలా మంది ఆ పుస్తకాన్ని తీసి పక్కన పడేస్తారు. ఇంత సింపుల్గా మీరందరూ కూడా మీ జీవితంలో దివ్యత్వాన్ని దర్శిస్తానని ప్రమాణం చేసి భూమి మీదకి వచ్చారు. మీరు ఈ భూమి మీదకి మీ దివ్యత్వాన్ని దర్శిస్తాను అని ఏకైక ప్రమాణం, అంతే. ఇంకా మరి ఏమీ లేదు. నేను ఏదో ఈ జన్మలో ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలనేది నాది ప్రతి క్షణము ఎక్కడో ఏదో ఉండి నేను రాసుకుని ఏమీ రాలేదు. కేవలం ఒకే ఒక్కటి, ఈ జన్మలోనైనా సరే ఆ దివ్యత్వాన్ని నేను స్మరిస్తాను
అంటే ప్రాపంచిక మనస్సును కాకుండా, ఈ భౌతికమైనటువంటి మనస్సును కాకుండా, ఆ దివ్యమైనటువంటి ఆ చైతన్యాన్ని నేను అని గ్రహించే మనస్సుగా జీవించడం, అదే స్మరించడం అంటే. అలా మనము ఈ భూమి మీదకి జన్మ తీసుకున్నాం. అంతేగాని ఏ కర్మ ప్రక్షాళన కోసమో, ఏ పాప పుణ్యాల కోసమో, అవి పోగొట్టుకుంటానికి కోసమో మనం ఈ భూమి మీదకి రాలేదు. కేవలం నీ దివ్యత్వాన్ని స్మరించడం ద్వారా, నీ దివ్యత్వాన్ని వ్యక్తీకరించుకోవడం కోసం మాత్రమే ఈ భూమి మీదకి జన్మ తీసుకున్నాం. ఇదే మన యొక్క జన్మ లక్ష్యం అని చెప్పని రామ్తో మాస్టర్ అద్భుతంగా చెప్పారు. చాలా సింపుల్ పాయింట్, దీంట్లో మనకు తెలియదే ఉంది. కాబట్టి మూడవ ముఖ్యమైనటువంటి పాయింట్, మీరందరూ కూడా ఈ శరీరాన్ని ధరించి ఈ భూమి మీద ఏ 50 సంవత్సరాలకు 100 సంవత్సరాలకు జన్మను ముగించి, నా జన్మ మరు జన్మ కోసం ఉపయోగపడే విధంగా జన్మించాలని చెప్పి ఈ జన్మని అంతరింప చేసుకుని మరొక తల్లి గర్భాన్ని ఆశ్రయించి ఈ భూమి మీద జీవించటానికి రాలేదు మనం. మీరు ఈ శరీరంతో ఎంత కాలమైనా జీవించి ఉండటానికి ఎంచుకుని మనం ఈ శరీరంలోకి ప్రవేశించాం. ఈ శరీరంతో ఎంత కాలమైనా, దాని గురించి ఇప్పుడు మనకి ఈరోజు స్టోరీలో వస్తుంది. ఎంత కాలమైనా అనేటువంటి దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. కాబట్టి మనము ఈ భూమి మీద మరణించటానికి, పాపపుణ్యాలను ప్రక్షాళన చేసుకోవడానికి వచ్చింది కాదు, మన దివ్యత్వాన్ని వ్యక్తీకరించటానికి మాత్రమే వచ్చాం. మన దివ్యత్వాన్ని వ్యక్తీకరించాలంటే మనం ఎవరు మనం తెలుసుకోవాలి. మనం ఎవరు అందరికీ తెలుసు, కానీ దానిలాగా ఉండాలి. అది మనమైపోవాలి. ఆ మనస్సును ఉపయోగించుకోవాలి. అంటే ఆ స్వయం, నీలో ఉన్నటువంటి స్వయం ఏదైతే ఉన్నదో ఆ స్వయాన్ని నేను, ఈ శరీరాన్ని నడిపించేటువంటిది ఏ స్వయం అయితే ఉన్నదో ఆ స్వయాన్ని నేను, ఆ చైతన్యాన్ని నేను అని ఎప్పుడైతే మనం దాన్నే యోగము అంటాం, ఆ చైతన్యంతో జీవించడాన్ని యోగము అంటాం. ఈ యోగాన్ని పొందినటువంటి ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అద్భుతము, అపూర్వము అని చెప్పినది. ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యంలో, ఆ రాజ్యాన్ని సుసేనుడు అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తాడు. ఆ సుసేనుడు అనేటువంటి ఆ రాజుకి ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరు మహాసేనుడు. చాలా గొప్పవాళ్ళు ఇద్దరు కూడా చాలా గొప్పవాళ్ళు. ప్రజలకు సేవ చేయాలనేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు. అయితే ఈ సుసేనుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ అశ్వమేధ యాగం చేస్తే దానివల్ల ప్రజలకు అందరికీ ఉపయోగం కలుగుతుందని చెప్పని అశ్వమేధ యాగం చేయదలిసి ఒక గుర్రాన్ని, సైనికుల్ని అలా వదిలిపెడతారు. మన అందరికీ తెలుసు అశ్వమేధ యాగం అంటే. సో ఆ గుర్రం అలా వెళుతూ ఉంటుంది. వెనకాల సైనికులు వెళతారు, సైన్యాధ్యక్షుడు కూడా వెళుతూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళు ఒక చోటకి వెళుతున్నప్పుడు అక్కడ ఒక సిద్ధ పురుషుడు, యోగ పురుషుడు, యోగీశ్వరుడు అక్కడ సమాధి స్థితిలో నిమగ్నమై ఉంటాడు. సమాధి స్థితిలో బాహ్య ప్రపంచం లేదు, అంతర్ప్రపంచంతో విలీనమైపోయి ఉంటాడు. ఆ స్థితిలో ఆయన పక్కన ఉన్నప్పుడు ఈ రాజుగారి గుర్రం పక్క నుంచి వెళ్ళిపోతుంది. సైనికులు అందరూ వెళ్ళిపోతారు, సైన్యాధ్యక్షుడు కూడా దాటి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పక్కనే కొంచెం దూరంలో ఒక చెట్టు దగ్గర ఆ మహర్షి యొక్క, ఆ రాజర్షి యొక్క కుమారుడు అక్కడ ఉంటాడు. వాడు వచ్చిన పిల్లవాడు.
ఈ పిల్లవాడు తన తండ్రిని గౌరవించకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు ఈ సైన్యాధ్యక్షుడు వాళ్ళ సైన్యంతో కలిపి అని ఒక చిన్న ఆవేశం అవ్వచ్చు, చిన్న భావం కలిగింది. ఇంత అమర్యాదగా వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒక గొప్ప వృక్షం కానీ, ఒక గొప్ప మహాజ్ఞాని కానీ, ఒక గొప్ప సన్యసించినటువంటి సన్యాసి కానీ, రాజర్షులు కానీ ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించడం అనేది, వాళ్ళు మనం ఇంకా చూసినా చూడకపోయినా వాళ్ళని గౌరవించడం అనేది మనం చేయవలసినటువంటి ఒక ధర్మం. ఈ ధర్మంలో ఆ పిల్లవాడు ఏంటి వీళ్ళు అహంభావంతో వెళుతున్నారు, ఈ ధర్మాన్ని వీళ్ళు తప్పారు అని చెప్పినని ఆ గుర్రాన్ని ఆ సైనికుల్ని పట్టుకుని పక్కకు లాగుతారు. ఆ పక్కకు లాగేస్తే వాడు కనబడరు, మాయమైపోయారు. మాయమైపోతే ఆ సైన్యాధ్యక్షుడు మాత్రం వెనకాల ఉంటాడు. అక్కడ నా సైన్యం అంతా ఏమైపోయింది, గుర్రం ఏమైపోయింది, ఈ గుర్రం మళ్ళీ ఖచ్చితంగా వసంత ఋతువు వెళ్ళే సమయానికి యజ్ఞము పూర్తి చేయాలి, లేకపోతే అక్కడ జనులకు ఏదైనా హాని కలగవచ్చు అని ఆలోచిస్తూ అక్కడ చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లవాడు కనబడతాడు. ఆ పిల్లవాడిని ఈ సైన్యాధ్యక్షుడు అడుగుతాడు, బాబు ఇటువైపు ఒక అశ్వమేధ యాగం చేస్తున్నాము, యజ్ఞము, ఆ యజ్ఞంలో గుర్రాన్ని ముందు వెళతా ఉంది, మా సైనికులు ఉన్నారు, వాళ్ళు ఎవరు కనబడతలేదు, నువ్వేమన్నా చూసావా అని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లవాడు నేను చూశాను, వాటిని నేను దాచేశాను చెప్తాను. అదేంటి మా గుర్రాలు ఇవన్నీ దాచేసావు, అది యజ్ఞానికి సంబంధించింది, అలా ఎలా దాచేసావు అని. అలా ఎలా దాచేసావు అంటే, సరే నేను దాచేశాను, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, యుద్ధం చేయాలి, చేసుకో అంటే ఒక క్షణంలో ఆ సైన్యాధ్యక్షుడిని ఓడించేస్తాడు ఈ పిల్లవాడు. అప్పుడు ఆ సైన్యాధ్యక్షుడిని వదిలేసేసి నువ్వు మీ మహారాజుతో చెప్పుకో అని చెప్తే ఆ సైన్యాధ్యక్షుడు తిరిగి సుసేనుడు అనేటువంటి ఆ మహారాజు దగ్గరికి వెళతాడు. వెళ్ళి ఓ చిన్నపిల్లవాడు మన గుర్రాలు దాచేశాడు అని చెప్తాడు. ఆయన వెంటనే ఆ మహాసేనుడు అనేటువంటి ఆ తమ్ముడికి, అరే నువ్వు వెళ్ళి చూడు, అక్కడ ఎవరో మహర్షి ఉన్నాడంట, పిల్లవాడు ఉన్నాడంట, మరి మా గుర్రాలన్నీ మాయమైపోయినాయి, ఏమైనాయో తెలీదు, ఒకసారి నువ్వు వెళ్ళి చూసిరా అని చెప్పని చెప్తా. అప్పుడు ఆ సైన్యాధ్యక్షుడితో కలిపి ఆ తమ్ముడైనటువంటి మహాసేనుడు బయలుదేరి వెళ్తాడు. వెళితే అక్కడ చిన్నపిల్లవాడు తండ్రి కనబడతాడు. మొట్టమొదటిగా ఆ తండ్రి పేరు, ఆ మహర్షి పేరు, ఆ రాజర్షి పేరు టంగనుడు. టంగనుడు అనేటువంటి ఒక రాజర్షి. తను తపస్సు చేసుకుంటుంటే ఈ మహాసేనుడు మొట్టమొదటిగా వెళ్ళి ఆ టంగనుడి దగ్గర కూర్చుంటాడు, బాసి పెట్టేసుకుని ఎదురుగుండా కూర్చుంటాడు, గౌరవిస్తాడు. అప్పుడు పిల్లవాడు దూరంగా ఉన్నవాడు కాసేపట్లో చూసి దగ్గరికి వస్తాడు. వచ్చి ఇతను ఎవరో మంచివాళ్ళలాగా ఉన్నాడు, నాన్నగారిని గుర్తించాడు అని చెప్పనని ఒక మంచి భావంతో, బాబు, అప్పుడు అక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ మహాసేనుడు అడుగుతాడు, బాబు ఇక్కడ ఎవరో పిల్లవాడు మా గుర్రాన్ని అది కట్టేశాడంట, అది రాజుగారిది, అది కొంచెం దాన్ని వదిలిపెట్టేస్తే ఎవరో ఎక్కడో అని చెప్పని అంటాడంట. ఎవరో కాదు, నేనే మీ గుర్రాన్ని కట్టేశాను, మీ సైనికులను కూడా మాయం చేసేసాను, వాళ్ళందరూ నా దగ్గరే ఉన్నారు అని చెప్పినాను. అంటే ఒక మా సైన్యాధ్యక్షుడి ద్వారా ఒక పొరపాటు జరిగింది, దాన్ని నేను నీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను, కాబట్టి మా గుర్రాన్ని వదిలేసి లోకానికి సుభిక్షంగా ఉండటం కోసం యజ్ఞం చేస్తున్నాం కాబట్టి అని చెప్పిన అడుగుతాడు. అడిగితే సరే అయితే నువ్వేదో మంచివాళ్ళగానే ఉన్నావు అని చెప్పానని అక్కడే కూర్చుని, బాబు ముందు ఈయనెవరో గొప్ప రాజర్షిలాగా ఉన్నారు, నేను వారితో మాట్లాడాలి, కాబట్టి ముందుగా నువ్వు మా గుర్రాలను వదిలిపెట్టేసేసి పంపిస్తే అక్కడ యజ్ఞం జరుపుకుంటూ ఉంటారు, నేను ఈ మహర్షితో మాట్లాడాలి అని చెప్పని అంటే వెంటనే ఆ గుర్రాలని ఆ పక్క నుంచి ఒక రాయి ఉంటుంది, ఆ రాయిలోంచి ఈ గుర్రాలు మొత్తం సైన్యం మొత్తం అంతా కూడా ఒక రాయిలోంచి బయటికి తీసుకొస్తాడు. ఆ రాయిలో దాచేశాడు మొత్తం అన్నింటినీ కూడా. ఒక చిన్న గుట్ట, చిన్న రాయి,
మరీ చిన్న కాకపోయినా ఒక బండరాయి, ఆ బండరాయిలో దాసేశాడు. బండరాయిలోంచి తీసి బయటికి పంపించేస్తాడు. ఈ మహాసేనుడు అక్కడే కూర్చుని ఉంటాడు. తండ్రి ఎదురుగుండా, బాబు ఆయన సమాధి స్థితిలో ఉన్నారు, నేను వారితో మాట్లాడాలి, ఇక్కడే కొంతసేపు కూర్చుంటానని చెప్పని అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు అంటాడు, మా తండ్రి గారు ఇప్పటికీ కోట్ల సంవత్సరాలుగా ఆ స్థితిలో ఉన్నారు, వారు ఇప్పుడే లెగవరు, వారిని లేపాలంటే మీరు లేపలేరు, మీరు మాట్లాడలేరు అని చెప్పి. లేదు నాకు చాలా ఉత్సాహం కలుగుతూ ఉంది, ఇలాంటి వారితో నేను మాట్లాడాలి, కొంచెం నాకు అవకాశం కల్పించు, ఏదైనా మార్గం చెప్పు అని అడిగితే అప్పుడు ఆ పిల్లవాడు అంటాడు, సరే నేను ప్రయత్నం చేస్తాను, మా నాన్నగారిని నేను చెప్తానని చెప్పని ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ చేస్తాడు ఆ పిల్లవాడు. తండ్రి ఎదురుగుండా కూర్చుంటాడు. కూర్చుని తనలో ఉన్నటువంటి ఆత్మని, చైతన్యాన్ని ఎదురుగా ఉన్నటువంటి తండ్రిలో ఉన్నటువంటి చైతన్యంలోకి ప్రసరింపచేసి, ఆ తండ్రిలో ఉన్నటువంటి చైతన్యంలోంచి తన మస్తిష్కంలోకి ప్రవేశించి, ఆ మస్తిష్కంలో ఆ తండ్రి మస్తిష్కంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఓ తండ్రి అని ఒక పిలుపు అక్కడ పిలుస్తాడు. అక్కడ పిలిస్తే అక్కడ ఆ తండ్రి ఓ అని చెప్పనని అప్పుడు బాహ్య స్మృతిలోకి వస్తాడు. తన పిల్లవాడు పిలిచాడు, ఎవరో పిలిచారని చెప్పని ఆ విధంగా తన సమాధి స్థితిలోంచి బయటికి రప్పించేటువంటి విధానం. అంటే ఇది ఒక గొప్ప క్రియ. అంటే మనం కూడా ఎవరిలోకైనా సరే ఇంకొకరి లోపలికి ప్రవేశించాలి అంటే ఇక్కడ మనకి ఆ క్రియ చెప్పారు. ఎలా? తన ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని సమస్థితిలో ఉంచి తను ఒక ఆత్మగా భావన చేసి, మీరందరూ ఇప్పుడు అనుకోండి, నేను ఒక ఆత్మ పదార్థం, నేను ఒక చైతన్యాన్ని, అందరిలోనూ ఉన్నది అదే చైతన్యం. మీ ఎదురుగుండా వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళ లోపలికి మీరు ప్రవేశించి, అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం ఒకటే అనేటువంటి ఈ భావనతో వారి లోపలికి ప్రవేశించి అక్కడ మీరు ఆ చైతన్యంతో అనుసంధానించబడి మీ ఆలోచనని అక్కడ ప్రసరింప చేసినట్లయితే ఆ ఎదుటి వ్యక్తి దానికి రెస్పాండ్ అవుతాడు. ఆ విధంగా ఆ పిల్లవాడు ఈ క్రియని ఉపయోగించి తన తండ్రి శరీరంలోకి ప్రవేశించి తన తండ్రిని ఆ విధంగా సమాధి స్థితి నుంచి బయటకు తీసుకొస్తాం. మనం కూడా ఈ విధంగా ప్రయత్నం చేసి అవసరమైన చోట ప్రాక్టీస్ చెయ్యాలి. ఒక అపూర్వమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇదే యోగం అంటే. యోగం అంటే మనకి చాలా తెలుసు, ఆత్మను పరమాత్మతో అనుసంధానింపచేయటం, ఈ శరీరాన్ని, ఈ మనస్సుని, ఈ బుద్ధిని చైతన్యంలో నిక్షిప్తం చేసి చైతన్యము నేను ఈ మూడు ఒకటే అనేటువంటి భావనను మనం తీసుకురావటం, ఇవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? నాలో ఉన్నటువంటి చైతన్యం, అందరిలో ఉన్నటువంటి చైతన్యం ఒకటే అనేటువంటి భావనను మనలో నిక్షిప్తం చేసుకుని ఆ స్థితిలో యోగక్రియ ఇక్కడ అంటే ఇతరులలో ఉన్నటువంటి దానిలో కలపటం, రెండింటిని కలపటం యోగక్రియ. కాబట్టి ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ చైతన్యంతో సంధానించబడి ఆ చైతన్యంలోకి మన స్రవంతిని, మన భావాన్ని వ్యక్తీకరించటం అనేటువంటిది చేస్తే ఆ తండ్రి, ఆ టంగన మహర్షి అప్పుడు బయటికి వచ్చాడు, మామూలు స్థితిలోకి వచ్చాడు. ఈ భౌతిక స్థితిలో అప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి ఆ మహాసేనుణ్ణి చూడటం జరిగి ఏమిటి అని చెప్పి అడుగుతాడు. అడిగితే మరుక్షణంలోనే ఆయన సర్వాన్ని దర్శించగలిగినటువంటి ఒక రాజర్షి కాబట్టి ఒక క్షణము కళ్ళు మూసుకుని ఆ రాజు సమాధానం చెప్పే లోపలే
జరిగిన విషయాన్ని గ్రహించి పిల్లవాడు ఆ యొక్క అశ్వమేధ యాగాన్ని జరిపించాడు. ఆ గుర్రాన్ని కట్టేయడం, సైనికులు కట్టేయడం, విడిపించటం, ఇవన్నీ లీలామాత్రంగా దర్శించి అప్పుడు ఆ టంగనుడు ఆ మహాసేనుడితో, మాకు రాజుల యొక్క గౌరవం, ప్రేమ అవన్నీ కూడా మాకు అవసరం. ఎందువల్లంటే ఆ రాజులు సరి అయినటువంటి పరిపాలన చేస్తేనే మాలాంటి వాళ్ళం ఇలాంటి తపస్సు చేసుకోగలం మేము. కాబట్టి రాజును గౌరవించాలి. కాబట్టి ఆ గుర్రాల్ని పంపించేయడం అనేది మా వాడు చేసినటువంటి ధర్మం. అలాంటి ధర్మ సూక్ష్మాలు మా వాడికి ఈ యోగము ద్వారా ఎన్నో నేను నేర్పాను అని చెప్పి చెప్తూ, మరి ఆ పిల్లవాడితో, మరి ఈ యొక్క మహాసేనుడికి ఎక్కడ దాచావు, అది ఒకసారి చూపించు. అలాగే నీవు ఒక లోకాన్ని సృష్టించావు కదా, ఆ లోకాన్ని చూపించు అని చెప్పని ఆ మహారాజుకి చెప్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు, అయితే తండ్రి మీ ఆజ్ఞ మేరకు నేను చూపిస్తాను అని చెప్పని అక్కడి నుంచి కొంచెం యువతలకు వచ్చి ఆ బండరాయి ఏదైతే ఉన్నదో ఇందాక చెప్పినటువంటి బండరాయి, ఆ బండరాయిలోకి ఈ పిల్లవాడు ప్రవేశిస్తాడు. ఈయన కూడా తీసుకెళ్తాం కోసం ఇతను కూడా దాంట్లో ఎలా ఎలవేయడానికి టంగ్ మన మోతం అవుతుంది, వెళ్ళలేకపోతాడు. ఓ నేను మరిచాను, నీకు యోగక్రియ రాదు కదా, నేను బయటకు వస్తాను అని చెప్పి ఆ పిల్లవాడు మళ్ళీ బయటకు వచ్చి రాయిలోంచి బయటకు వచ్చి మళ్ళీ అప్పుడు ఆ మహాసేనుడు అనేటువంటి వాడిని ఒక చిన్న గుహలోకి తీసుకువెళ్ళి, ఈ శరీరంతో నువ్వు లోపలికి ప్రవేశించలేవు కాబట్టి నీ శరీరాన్ని ఇక్కడే ఉంచి అని చెప్పని ఆ శరీరానికి ఎదురుగుండా ఈ పిల్లవాడు కూర్చుని, ఈ పిల్లవాడు అతని శరీరంలోకి మళ్ళీ ప్రవేశించి ఆ శరీరంలో ఉన్నటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాన్ని దాటి ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో దాన్ని లింగ శరీరం అని చెప్పి ఏదైతే అంటారో, 4వ చైతన్య స్థలంలో, చైతన్య స్థితిలో ఏ శరీరం అయితే ఉంటుందో ఆ శరీరాన్ని బయటికి తీసి ఆ శరీరంలో ఉండేటువంటి నిక్షిప్తమైనటువంటి ఈ భౌతిక శరీరంలో ఉన్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో వాటితో సహా ఆ లింగ శరీరాన్ని బయటికి తీసి తను మళ్ళీ తన భావన ద్వారా అదే రూపాన్ని మళ్ళీ ఇంకొక శరీరాన్ని సృష్టించి ఆ శరీరంలోకి ఈ లింగ శరీరాన్ని ప్రవేశపెట్టి ఇదంతా చేసి ఆ శరీరంతో అప్పుడు లోపలికి ప్రవేశింపచేస్తాడు. తన భావనామయంతో క్షణమాత్రంలో ఆ పాత శరీరాన్ని మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు ఆ భౌతిక శరీరం అలా ఉండాలి. కాబట్టి తన మానసికలోంచి, తన మనస్సులోంచి మరొక శరీరాన్ని సృష్టించి ఆ శరీరంలోకి, ఆ భౌతిక శరీరంలోంచి తీసుకున్నటువంటి లింగ శరీరాన్ని ప్రవేశింపచేసి అప్పుడు నేను ఒక రాజును కదా అనేటువంటి ధ్యాస కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క రాతిలోకి ప్రవేశించేటువంటి శరీరము వచ్చింది. లోపలికి వెళ్తాడు. లోపలికి వెళితే ఉద్యానవనాలు, అపూర్వమైనటువంటి నదులు, సెలయేరులు, సముద్రాలు, సూర్యుడు, చంద్రుడు, లోకాలు సమస్తము దాంట్లో ఉన్నాయి. ఆ రాయిలో ఉన్నటువంటి సమస్త విశేషాలు ఈయనకి తన తండ్రి చూపించమన్నాడు. కాబట్టి అన్ని చూపిస్తూ తిరుగుతూ అలా ఒక రోజు గడిచిపోయింది. అంత అద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి ఆ లోకంలో ఈయన్ని ఒక మంచు కొండ మీద తీసుకెళ్ళి కూర్చోబెడతారు. అక్కడ ఆ శరీరంతో గజగజ వణుకుతూ ఉంటే మళ్ళీ అక్కడి నుంచి దించి రకరకాలైనటువంటి అనుభూతులన్నీ కూడా అక్కడ కల్పింప చేస్తారు. ఆ అద్భుతమైనటువంటి లోకంలో ఎంతకాలమైనా నేను ఇక్కడే ఉండిపోతాను అనే భావన కలిగి ఉంది ఆ మహాసేనుడికి. కానీ మళ్ళీ తిరిగి బయటికి తీసుకొచ్చేస్తున్నాడు. ఈ కుర్రవాడు బయటికి వెళదాం ఇంకాను అని చెప్పని ఒక రోజు అయిన తర్వాత అదంతా చూపించేసిన తర్వాత
బయటికి తీసుకొచ్చేసి ఆ లింగ శరీరాన్ని తను భావన మాత్రంగా సృష్టించాడో ఆ శరీరంలోంచి తిరిగి తన భౌతిక శరీరాన్ని చూస్తే ఆ శరీరం అక్కడే ఉంటుంది. ఆ శరీరంలో దాన్ని ప్రవేశపెట్టగానే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కనబడుతుంటాయి. కానీ అప్పుడు ఏ శరీరంతో అయితే అక్కడ ప్రవేశించాడు అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి సంబంధమే లేదు. అప్పుడు అడుగుతాడు, ఇదేంటి మనం వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎలా ఉన్నాయి కదా, ఇప్పుడేంటి ఎలా ఉన్నాయి అంటే, బాబు నేను నా లోకంలో ఒక టైం జోన్ నేను ఏర్పాటు చేశాను. నువ్వు నా టైం జోన్ లో ఒక రోజు ఉన్నావు. ఈ భూమి మీద కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయినాయి. చాలా మార్పులు వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు మరి నేను నా రాజ్యానికి వెళ్తానంటాడు. నీ రాజ్యం ఇంకెక్కడ ఉంది? ఎన్నో లక్షల సంవత్సరాలు అయిపోయింది. నువ్వు ఉండిపోయి బయటకు వచ్చేటప్పటికి నీ రాజ్యం లేదు. ఇప్పుడు ఏదో 13వ సంతతి వాళ్ళు 130వ సంతతి వాళ్ళు ఎవరో ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళు అని చెప్పారు. ఇది నేను ఈ రాతిలో నా లోకంలో నేను తయారు చేసుకోను ఈ విధంగా ఈ టైం జోన్. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకున్న పాయింట్లు టైం జోన్. మనం అనుకుంటాం కదా వేరే స్పేస్ లోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి టైం జోన్ వేరు. అలాగే దాన్ని కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే మన ఋషులు దాని గురించి మనకి ప్రత్యక్షంగా అనుభవింపచేసి మనకి తెలియచేసినటువంటి అద్భుతమైన కథ ఇది. కొత్త టైం జోన్ ఒక భావన మాత్రంగానే మన శరీరంలోంచి ఇతరుల శరీరంలోకి ప్రవేశింప చేయటం. ఒక చిన్న పిల్లవాడు యోగ శక్తి చేత ఒక లోకాన్ని సృష్టింప చేయటం. మనకి వస్తే ఆలోచన నిద్రలో ఎన్నో వస్తుంటాయి, కానీ వాస్తవ ప్రపంచంలో అవి వాస్తవంగా మారవు. కలల ప్రపంచంలోనే ఉంటాయి అవి. కానీ ఇక్కడ ఈ పిల్లవాడు తన కలల ప్రపంచం, తన భావనా ప్రపంచం, తన భావన ద్వారా ఏదైనా చేయవచ్చు అని చెప్పి చూపించాడు. సరే, మరి రాజ్యం ఎందుకు సృష్టించాడు అని ఒక ప్రశ్న వేసుకుంటే, ఒకప్పుడు తంగరన్ అనేటువంటి వాడు ఒక గొప్ప రాజు. ఆ రాజర్షి ఒక గొప్ప రాజు. ఆ రాజు ఒక అద్భుతమైనటువంటి రీతిలో పరిపాలన చేస్తుండగా ఒక సర్వ జగద్గురువులు కన్నా గొప్పదైనటువంటి ఆ పరాశక్తి, ఆ చైతన్యం ఏదైతే అంటామో మనం, ఆ చైతన్యం తనలో ఒక స్ఫూర్తి కలిగించి తన స్వరూపాన్ని, తన స్వస్వరూపాన్ని, ఆ పరాశక్తి నేను ఒకటే అన్న భావన, ఆ చైతన్యం నేను ఒకటే అన్న భావన తనలో కలిగింది. నాకన్నా పరాశక్తి వేరు కాదు, నాకన్నా జగద్గురువు వేరు కాదు, నేను ఆ శక్తి ఒకటే, ఆ రూపమే నా రూపము. కాబట్టి నా స్వస్వరూపాన్ని నేను గ్రహించాను అనేటువంటి ఆ అద్భుతమైన స్థితిని అనుభవించాను. నాకన్నా అన్యంగా లేదు ఏ శక్తి. సృష్టికి మూలంలో ఏ శక్తి అయితే ఉన్నదో, ఏ చైతన్యం అయితే ఉన్నదో, ఆ చైతన్యము నాలోనూ ఉన్నది, ఆ చైతన్యము నేను ఒక్కటే అనే భావన, అనే యోగం, దాని యోగం, ఆ యోగం తనలో కలిగింది. ఈ యోగం కలిగిన తర్వాత నేను ఇంకా రాజ్యపాలన వద్దు నాకు అని చెప్పి తన కుమారులకి రాజ్యపాలన ఇచ్చేసి తను ఒక అడవిలోకి ప్రవేశించిపోయాడు. వానప్రస్థ ఆశ్రమం లాగా అనుకున్నట్లుగా తను తపస్సు చేసుకోవడానికి ఒక అరణ్యంలోకి ప్రవేశించింది. తన భార్య కూడా తనతో పాటు వచ్చి అప్పటి వరకు ఏ యోగము చేయకపోయినప్పటికీ తన భర్త ద్వారా ఆ యోగ రహస్యాన్ని తెలుసుకుని తను కూడా శుశ్రూషలు చేసుకుంటూ, తను కూడా ధ్యాన సాధన చేసుకుంటూ, యోగ సాధన చేసుకుంటూ, స్వస్వరూప జ్ఞాన సాధన చేసుకుంటూ ఆ యొక్క రాజుతో కలిసి ఉంటున్నది. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల తర్వాత ఒకానొక సమయంలో
ఆ భార్యకి ధ్యానము ముగించిన పెదప తన భర్తను చూసినప్పుడు ఒక కించిత్ మోహం కలుగుతుంది, కామం కలుగుతుంది. తద్వారా తన భావన ద్వారా ఒక గొప్ప అద్భుతమైనటువంటి చెప్తారు ఇక్కడ. తన భావన ద్వారా తన భర్తతో సంయోగము చేసినట్లుగా, ఆ సంయోగము ద్వారా ఒక పుత్రుడు జన్మించినట్లుగా తన భావనా ప్రపంచంలో తను ఒక భావన చేసింది. ఆ స్థితిలో తనకి కామము ఉద్భవించిన స్థితిలో తద్వారా ఒక పిల్లవాడు తనకు జన్మించాడు. భర్తకి అని తెలియదు, భావన ద్వారానే ఇది. కాబట్టి ఆ భార్య కూడా ఇంత అద్భుతమైనటువంటి స్థితిలో ఆ పిల్లవాడిని కని ఆ తండ్రి ఒళ్ళో పడుకోబెట్టింది. ఇదిగో మన పిల్లవాడు అని చెప్పి. చూడండి, భావనతో సంగమించినట్లుగా మానసికంగా పుత్రుని కనింది. అంటే మన భావన ప్రపంచం యొక్క గొప్పతనం మనం ఎంతో నేర్చుకున్నాం. ఒక అపూర్వం అని చెప్పని అనుకున్నాం. ఒక అపూర్వమైనటువంటిది ఉంది దీంట్లో, మనం పట్టుకోవాలి దాన్ని. భావన ద్వారా భర్తతో సంగమించి భావన ద్వారా పుత్రుని కనది. ఆ పుత్రుడు నిజ స్వరూపంలో దర్శనం వచ్చాడు. ఆ నిజ స్వరూపంలో ఉన్న పుత్రుని తండ్రి ఒడిలో పడుకోబెట్టింది. పడుకోబెట్టి, నేను ఇంకా ఈ శరీరాన్ని నీకు పుత్రుని ఇచ్చాను, నేను ఈ శరీరాన్ని ఇప్పటితో మరొక కార్యం మీద దీన్ని వదిలేద్దాం అనుకున్నాను నేను అని చెప్పనని తనలో ఉన్నటువంటి పంచేంద్రియాలని పంచభూతాలలో మమేకం చేసేసింది. అంటే మనం పంచభూతాలను ఏవైతే పృథివీ, ఆకాశము, అగ్ని, వాయువు, నీరు ఏవైతే చెప్పుకుంటామో తనలో ఉన్నటువంటి ఈ పంచభూతాలని బాహ్యంలో ఉన్నటువంటి ఆ పంచభూతాలలోకి కలిపేసి, తద్వారా అంటే మరణం అనేది లేకుండా మన రామ్తో మాస్టర్ ఏదైతే చెప్తారో, నువ్వు ఏ విధంగా అయితే అమరత్వం సిద్ధించుకుంటావో, అమరత్వం నేను ఈ విధంగా సిద్ధించుకున్నాను, పంచభూతాలలో నన్ను నాలో ఉన్నటువంటి పంచభూతాలని విశ్వంలో ఉన్న పంచభూతాలను ఐక్యం చేసుకుంటుంది. అదే అమరత్వం. ఆ అమరత్వాన్ని ఆ మాత, ఆ టంగనుడి యొక్క భార్య తను చేసి చూపించి పుత్రుని కన్నది. తన శరీరాన్ని విశ్వంలో కలిపేసింది. ఆ తర్వాత ఆ టంగనుడు ఆ పుత్రుణ్ణి పెంచుతాడు, యోగమంతా నేర్పిస్తాడు. నేర్పించిన తర్వాత ఆ పిల్లవాడు, నాన్న మనకి ఒకప్పుడు మీరు రాజుగారు కదా, నాకు కూడా రాజ్యాన్ని పరిపాలించాలని ఉన్నది అని అడుగుతాడు. అప్పుడు టంగనుడు అంటాడు, అరే నీకు ఈ రాజ్యం ఎందుకురా, నువ్వు ఒక రాజ్యాన్ని సృష్టించుకో, ఆ రాజ్యానికి రాజు నువ్వే అని చెప్తాడు. అప్పుడు ఈ రాయిని చూపించి ఆ రాయిలో ఒక లోకాన్ని సృష్టించి ఆ లోకానికి అధిపతిగా ఆ పిల్లవాడు ఉంటాడు. ఆ పిల్లవాడి రాజ్యం, ఆ లోకం. నువ్వు ఈ లోకాన్ని పరిపాలించు, నీ మానసిక లోకాన్ని పరిపాలించు అని చెప్పి ఆ లోకంలోకి ఆ విధంగా సృష్టించి ఆ రాయిలో లోకాన్ని ఆ విధంగా సృష్టిస్తాడు ఆ పిల్ల. ఇదంతా తెలియచేసి ఆ మహాసేనుడికి ఈ రాజ్యం, ఈ దీంట్లో నువ్వు ఒక రోజు గడిపొచ్చావు కాబట్టి నీకు కొన్ని లక్షల సంవత్సరాలు ఈ భూమి మీద గడిచిపోయింది. ఇది నా లోకం, నా లోకంలో ఉన్నటువంటి టైం జోన్ అది, నువ్వు ఒక రోజు అక్కడ తిరిగావు అని చెప్పిన తర్వాత ఆ మహాసేనుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆ యోగక్రియ నేర్చుకుని చాలా గొప్పవాడుగా మారిపోయాడు. కాబట్టి ఇది ఒక అసాధారణమైనటువంటిది. ఆ లింగ శరీరాన్ని తీయటం, ఆ లింగ శరీరాన్ని ఇంకో శరీరంలోకి ప్రవేశపెడతాం అనేటువంటి ఈ క్రియలన్నీ ఏవైతే ఉన్నాయో మన మాస్టర్ టీచర్ అయినటువంటి రామ్తా గారు మనము అమరత్వం, మన సహజత్వం, మన భవిష్యత్తు ఇలా ఉండబోతోంది అని నిర్ణయించేది మన సాధారణమైనటువంటి వైఖరితో మనం ఆలోచించినప్పుడు మన భవిష్యత్తుని మన భావనామయ క్షేత్రంలో
మనమే సృష్టించుకుని మన ముందు ఆవిష్కరింప చేసుకుంటాం. ఏదైతే ఉన్నదో అది మన మాస్టర్ మనకి ఇచ్చినటువంటి సందేశం. దాన్ని కథ రూపంలో ఈ విధంగా ఆచరణ సాధ్యమైనటువంటి విధంగా మనం నేర్చుకున్నాం. కాబట్టి తొలిసారి మన భావనలో మనం ఏదైనా ఒక సంకల్పం, ఒక ఆలోచన, ఒక భావన మనలో స్వీకరించినప్పుడు ఆ తొలిసారిగా స్వీకరించినటువంటి ఆ భావనను మన మస్తిష్కంలో, మన నుదుటిపై భాగాన దాన్ని దర్శించాలి. ఎప్పుడు? యోగ స్థితిలో. యోగ స్థితిలో అంటే నేను, నాలో ఉన్న చైతన్యం విశ్వంలో ఈ సమస్త సృష్టికి మూలమైనటువంటి ఆ అనంత చైతన్యం, ఆ చైతన్య జ్యూరి నేను ఒకటనేటువంటి భావనలో, ఆ యోగ స్థితిలో, ఆ భావనా స్థితిలో నీవు దర్శించాలి. నీ నుదుటి పై భాగాన నీవు ఏ ఆలోచన స్వీకరించావో, ఏ భావనను నువ్వు తీసుకున్నావో ఆ భావనని నీ నుదుటిపై భాగాన దర్శించాలి. అదే మూడో గంధం చెప్పిన మనందరికీ తెలుసు కదా. అక్కడ దర్శించాలి, అక్కడ దాన్ని దర్శించాలి. అది వాస్తవంగా ఈ భూమి మీద ఈ పదార్థ రూపంలో సృష్టించబడుతుంది. ఇదే మన మాస్టర్ టీచర్ ఇచ్చినటువంటి సందేశం. అనంతా గారి నాలెడ్జ్లో దృశ్యం, చిత్రీకరణ, నీ యొక్క ఆలోచన, నీ యొక్క సంకల్పం, దాన్ని చిత్రీకరించు. నీ నుదుటిపై భాగాన నీ మస్తిష్కంలో ఆ చిత్రీకరణ ముందు జరగాలి. దీన్ని ఆ పిల్లవాడు తన యొక్క ప్రాక్టీస్, తన యొక్క అనుభవ జ్ఞానంలో క్షణమాత్రంలోనే చేసి చూపించాడు. తండ్రికి చేతక కాదు. తండ్రి మరింత గొప్ప అద్భుతమైనటువంటి సమాధి స్థితిలో ఉన్నటువంటి వాడు. ఆ డంగను కోట్ల సంవత్సరాల పాటు జీవించి ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి మనము ఇన్నాళ్ళ నుంచి మానవ మనస్సు, ఈ మానవ మనస్సుని ఎన్నాళ్ళు ఎవరితో? ఆ దైవం యొక్క మనసుతో ఐక్యం చేయలేకపోతుంది. అంటే యోగం నిజంగా లేదు మన దగ్గర. కాబట్టి ఈరోజు ఈ క్షణమే నేను యోగిగా, అంటే నాలో ఉన్నటువంటి ఈ భౌతిక మనస్సును నా అంతరంతరాల్లో కొలువై ఉన్నటువంటి ఆ దైవపు మనస్సుతో అనుసంధానము చేయించున్నాను అని మీరు అందరూ ఒకసారి అనుకోండి. నాలో ఉన్నటువంటి ఈ భౌతికమైనటువంటి ఈ మనస్సును నా అంతరంతరాల్లో కొలువై ఉన్న ఆ ఈశ్వరునితో, ఆ జగదేశ్వరితో, ఆ చైతన్యంతో నేను అనుసంధానిస్తున్నాను. నేను వేరు కాదు. ఇప్పుడు ఆ జగదీశ్వరి వేరు కాదు, ఈశ్వరుడు వేరు కాదు, శివుడు వేరు కాదు, విష్ణువు వేరు కాదు, బ్రహ్మ వేరు కాదు, ఆ మాత వేరు కాదు, ఆ రాజరాజేశ్వరి వేరు కాదు. నాలో ఉన్నది, అందరిలో ఉన్నది ఒకటే అనే ఆ సంయోగాన్ని నేను ఇప్పుడు ఈ క్షణంలో నేను నా భావన ద్వారా నాలో నిక్షిప్తం చేసుకుంటాను. విశ్వరూపం, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ రూపానికి ఒక మనస్సు ఉంటే ఆ మనస్సుతో నా ఈ భౌతికమైనటువంటి మనస్సును అనుసంధానింప చేస్తుంది. నేను అది ఒకటే. నాలో ఉన్న ఆ ఈశ్వరుని యొక్క మనస్సు, నా భౌతికమైనటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ మనస్సు, ఈ రెండిటిని నేను
అనుసంధానింపు చేస్తున్నాను. ఎన్నాళ్ళు ఆ ప్రక్రియను, నా స్వయాన్ని నేను మమైక్యం చేయలేదు. ఇప్పుడు ఈ క్షణంలో నేను మమైక్యం చేస్తున్నాను. సరెండర్, సరెండర్. ఈ నా మనస్సుని నేను నా లోపల ఉన్నటువంటి ఆ దైవత్వానికి, దివ్యత్వానికి, ఆ చైతన్యానికి నన్ను నేను సమర్పణ చేసుకున్నాను. ఈ యొక్క ఆలోచన ఆ టంగనుడికి కలగగానే, ఆ తండ్రితో మమైక్యం చెందగానే, నాలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరితో, జగన్మాతతో, సృష్టి మూలంతో అనుసంధానించబడగానే మానవుడు మృత్యుపు విషప కోరల నుంచి తప్పించి వేస్తుంది. ఇప్పటిదాకా ఏ మృత్యువైతే మానవుని దహించి వేస్తుందో, నిర్వీర్యుని చేసేస్తుందో, భయపెడుతుందో, అలాంటి విషపు కూరల నుంచి మానవుడిని ఈ అద్భుతమైన అపరిమితమైన ఈ జ్ఞానాన్ని మనలో నిక్షిప్తం చేసుకున్నప్పుడు మనమందరం మొట్టమొదటిగా మృత్యువు యొక్క కోరల్లోంచి బయటకు వచ్చేస్తాం. శాశ్వతత్వం అనే అద్భుతమైన అమృతపు ఆ జడివానలో, ఆ అమృతము జడివానలో మనము తేలియాడుతూ ఉంటాం. ఆ మహాపాల సముద్రంలో మనము తేలియాడుతూ ఉంటాం. మృత్యుపు కోరల్లోంచి విడివడి ఆ అమృత ధారలలో ఆనందానుభూతిని అనుభవిస్తూ ఉంటాం. ఆ ధారలలో ఓలలాడుతూ ఉంటాం. ఆ అమరత్వ భావనను మనలో నిలిపి ఉంచుతుంది ఈ యోగం, ఈ భావం. ఒక్కటే అనే భావం, ఈ యోగ క్రియ నాలో ఉన్నటువంటి, ఇప్పటిదాకా ఉన్నటువంటి నేను, ఈ పరిమితమైనటువంటి ఈ దేహమైనటువంటి ఈ మానవ మనస్సును, నాలో ఉన్నటువంటి నిక్షిప్తముగా, సుదూరంగా, సుదుర్బలంగా ఉన్నటువంటి నా యొక్క ఆ చైతన్యాన్ని ఎక్కడో సుదూరంగా ఉందని భావించిన నేను నాలోనే ఉన్న ఆ జగదీశ్వరితో, ఆ మహామాతతో, ఆ చైతన్యంతో నన్ను నేను మమైకం చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చైతన్యపు మనస్సుతో ఉన్నాను. ఈ చైతన్యపు మనస్సు నాలో ఉన్నటువంటి ఒక విషతుల్యమైనటువంటి, శరీరానికి అసహజమైనటువంటి విషపు కోరలు నుంచి, మృత్యు అనే విషపు కోరల నుంచి నా యొక్క మమైక్యంతో నేను దాంట్లోంచి బయటకు, మృత్యువు నుంచి బయటకు వచ్చి అమృతత్వం వైపుకు నా ప్రయాణం. అమృతత్వమే, ఆ అమరత్వమే నాకు సిద్ధించింది. మృత్యువు లేని చోట అమృతత్వమే ఉంటుంది, అమరత్వమే ఉంటుంది. రెండు ఒక వరలో ఇమడవు. మృత్యు కోరల్ని ఎప్పుడైతే తెంచివేశామో, అమరత్వం అనేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ మహావృక్షం యొక్క నీడలో, ఆ అమరత్వపు జల్లులలో, ఆ అమరత్వపు జడి వానలో మనం ఓలలాడుతూ ఉంటాం. కాబట్టి ఈ జన్మలో ఇప్పుడే నేను అమరత్వాన్ని సిద్ధించుకున్నాను అనే భావనను మనుషులు నిక్షిప్తం చేసుకుంటారు. మీలో ఉన్న విషపు కోరల ఛాయలను దరిచేరనీయకుండా ఆ అమరత్వపు
భావనలను మీలో నిక్షిప్తం చేసుకోండి. నా సంకల్పాన్ని ఇప్పుడు ఈ క్షణంలోనే సంభవం కింద నేను మార్చుకున్నాను. నా శరీరము ఆ రీతిగానే ఈ క్షణము నుంచి స్పందిస్తుంది. ఆ రీతిగానే నా శరీరం ఉంటుంది, ఉన్నది అనే భావనని మీలో నిక్షిప్తం చేసుకోండి. నా భావనలను ఈ క్షణమే ఈశ్వర స్థితిలో ఈ క్షణమే సంభవం కింద మార్చుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యం నాకు ఉన్నది ఈశ్వరుడి యొక్క స్థితిలో. అదే 4వ చైతన్య తల్ప స్థితిలో నేను నా ఆలోచనను ఏ ఆలోచన నేను సంభవం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు నాలో ఉన్నవి. ఇప్పుడు మనం ఇది తెలుసుకున్న తర్వాత ఈ సంగమం మనలో జరిగిన తర్వాత ఈ ఒక మహా అద్భుతమైనటువంటి ఈ స్థితిలో మరొక అద్భుతమైనటువంటి ఒక ఋషి గురించి మనం తెలుసు. మేడం ఒక 10 నిమిషాలు మేడం, ఒక 10 minutes మేడం, ఒక 10 minutes ఎక్స్టెండ్ తీసుకున్నాం. ఓకే సార్. మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ స్థితిలో, ఈ సంగమ స్థితిలో, ఈ యోగ స్థితిలో మనం అమరత్వ భావనతో ఉన్న స్థితిలో, శాశ్వతత్వం అనేటువంటి ఈ స్థితిలో మరొక అద్భుతమైనటువంటి ఒక మహర్షి గురించి తెలుసుకుందాం. మనం కొన్ని మాస్టర్స్ అందరూ కొంచెం ఆ అమరత్వ స్థితి నుంచి ఒక్కసారి కొంచెం బయటికి వచ్చి, ఓకే మాస్టర్స్, నిదానంగా మనలో నిక్షిప్తం చేసుకుంది, నాలో ఇప్పటిదాకా ఏ జ్ఞానం అయితే నాలో నిక్షిప్తం చేసుకున్నానో అది వర్ధిల్లుగాక. అది ఏ భావన అయితే, ఏ భావన యోగం అయితే నేను నాలో సిద్ధింప చేసుకున్నాను, ఆ భావన యోగాన్ని నాలో నింపుకుని ఉన్నాను, అది వర్ధిల్లుగాక అని చెప్పినట్టు. ఒకసారి మాస్టర్స్ మరొకసారి మరొక చంద్రం అద్భుతమైనటువంటి అలౌకికమైనటువంటి మరొక స్టోరీ. ఇది కూడా మన రాంతో టీచర్ ఏదైతే మరణించి తీరాలన్న శాసనం ఏదీ లేదు ఇక్కడ. మరణించి తీరాలన్న శాసనం లేదు ఇక్కడ అని రాజముద్ర వేసి చెప్పారు మనకి. మరి మరణించి తీరాలని లేదు అన్నప్పుడు మరి ఇప్పుడు కోట్ల జన్మలు అనుకుంటున్నాం, లక్షల జన్మలు అనుకుంటున్నాం, వీళ్ళందరూ ఎన్నో జన్మలు ఎత్తారు. ఈ ఇన్ని జన్మలు ఎందుకోసం ఎత్తవలసి వచ్చింది? మొట్టమొదటి మనం చెప్పుకున్నాం, మనమందరం ఈ భూమి మీదకి అమరత్వపు శాశ్వతత్వపు శరీరంతో జీవించడానికి వచ్చి మనము అశాశ్వతులుగా కొనసాగుతూ ఉన్నాం. మృత్యు భీతితో వందలు వేల జన్మలుగా మృత్యు భీతితో జీవిస్తూ
ఉన్న మనం ఈ జన్మలో ఇప్పుడు మన మాస్టర్ టీచర్ రామ్తా గారి ద్వారా మరణించి తీరాలన్న శాసనం ఏది లేదు ఇక్కడ అని ఇప్పటిదాకా మన మస్తిష్కంలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఒక దాన్ని బద్దలు కొట్టేశారు. మన బ్రెయిన్ లో ఉన్నటువంటి ఒక భావన, ఒక ఆలోచన ఇప్పటిదాకా మన డిఎన్ఏలో అనుకుంటాము, దేంట్లోనూ నిక్షిప్తమై ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఒక భావనని బద్దలు కొట్టేశారు. మరణించి తీరాలన్న శాసనం ఏదీ లేదు కదా, జీవితం కొనసాగింపు మాత్రమే ఉన్నది అని తెలియచేశారు మన మాస్టర్ టీచర్. మరి దానికి ఉదాహరణగా మాస్టర్ టీచర్ రామ్తా గారు కొన్ని వందల మంది పేర్లు చెప్తారు. వాళ్ళందరూ వేల సంవత్సరాల పాటు జీవించి ఉన్నారు అని చెప్పానని చెప్తారు. అలాగే మనకు కూడా తెలుసు, ఒక ఆంజనేయుడని, ఒక అశ్వత్థామని, ఒక ఇంకా కొన్ని పేర్లు మనకు 7-8 మంది 9 మంది అని చెప్పని ఇలా చెప్పుకుంటూ ఉంటాం మనం వాళ్ళందరి. అలాగే ఒక అద్భుతమైనటువంటి కథ, ఒక ఇంద్రుడి యొక్క సభ జరుగుతూ ఉన్నది. ఆ ఇంద్రుడికి ఒక ఆలోచన వచ్చింది. నేను ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలి అని చెప్పిన ఒక ఆలోచన వచ్చింది. దానికి విశ్వకర్మని పిలిపించాను. ఇంద్రుడిలో కొంచెం అహం, నేను గొప్ప అనే భావం కలిగి నేను గొప్ప ఇల్లు కట్టుకోవాలి, అద్భుతంగా ఉండాలి అని చెప్పని విశ్వకర్మకి పిలిచి చెప్తాడు. ఒక అపూర్వమైనటువంటి ఇల్లు కట్టి ఇవ్వు నాకు. విశ్వకర్మ కట్టి చూపిస్తాడు. ఎబ్బెబ్బే నాకేది బాగాలేదు. అలా 1000 సార్లు విశ్వకర్మ కడతాడు, వీళ్ళు కూలగొట్టేస్తాడు, కొత్త ఇల్లు కడుతూనే ఉంటాడు. ఒకసారి ఈ విశ్వకర్మ ఇంద్రుడు కలిసి మాట్లాడుకుంటుండగా నారద మహర్షి కలుగుతాడు. అప్పుడు నారద మహర్షితో విశ్వకర్మ చెబుతాడు, ఈ ఇంద్రుడు నన్ను ఇల్లు కట్టమన్నాడు, ఏ ఇల్లు కట్టినా బాగాలేదు అంటున్నాడు, బాబు ఒకసారి రెండో సంగతి చూడండి అని చెప్పని అడుగుతాడు. ఆ తర్వాత నారద మహర్షి ఇంద్రుడిని తీసుకుని, ఇంద్ర ఒకసారి భూలోకానికి వెళ్దాంరా అని చెప్పని భూలోకం మీదకి తీసుకొస్తాడు. ఇంద్రుడు అక్కడ ఒక చోట ఒక చెట్టు కింద ఒక మహర్షి తపస్సు చేసుకుంటాడు. ఆ మహర్షి హృదయం మీద కొన్ని వెంట్రుకలు ఉండవు. మన బట్టతలలాగానే ఆ హృదయం మీద, గుండె మీద కొన్ని వెంట్రుకలు ఉండవు. పక్కనే ఒక గిన్నె ఉంటుంది, ఒక డబ్బా లాంటిది, దాంట్లో ఆ వెంట్రుకలు ఉంటాయి. ఇంద్రుడు నారదుడు అక్కడికి వచ్చి నారదుడు ఆ మహర్షికి తపస్సు చేస్తాడు. ఇంద్రుడు అనుకుంటాడు, నారదుడు లాంటి గొప్ప మహర్షి ఇంకొకరికి తపస్సు చేశాడు అంటే ఆయన ఎంతో గొప్పవాడు కావాలి అనుకుని ఇంద్రుడు కూడా నమస్కారం చేస్తాడు. ఆ మహర్షి కింద దర్భలు ఉంటాయి, నెత్తి మీద చిరిగిపోయినటువంటి చాప ఒకటి ఉంటుంది, ఇదే ఆచ్ఛాదనం. ఒంటి నిండా రోమాలు ఉంటాయి, మనకిలాగా కాకుండా రోమాలు ఒంటి నిండా ఉంటాయి. అలాంటి ఒక మహర్షి దగ్గరికి తీసుకొచ్చాడు. చూస్తాడు ఆ మహర్షిని ఇంద్రుడు. చూసిన తర్వాత ఆ మహర్షి ఆ సమాధి స్థితిలోంచి బయటకు వస్తాడు. నారదుడి యొక్క ఆ యొక్క ఎనర్జీతో బయటకు వస్తాడు. మహర్షి, మీరు ఇటువైపుగా వచ్చారు, నాతో ఏం పని అని చెప్పని అడిగితే, ఇగో ఇంద్రుడిని పరిచయం చేసి ఈయన ఇంద్రుడు అని చెప్పానంటే, అప్పుడు ఇంద్రుడితో ఆ రోమస మహర్షి మాట్లాడుతూ, మీరేంటి ఇక్కడ ఎంతకాలం నుంచి ఉన్నారు, మీ గురించి నాకు ఇప్పుడు దాకా ఏమీ తెలియదు, మీరు ఎవరు ఏంటంటే, నేను ఇలా రోమసుని నేను అని చెప్పి మీరు ఎంతకాలం నుంచి తపస్సు చేస్తున్నారు అని చెప్పారంటే, ఏదోనండి ఈ మధ్యనే తపస్సు చేయడం ప్రారంభించాను
మా ఆయుర్దాయం ఎంతండి, కొంచెం ఆయుర్దాయం మాకు అని చెప్పి అంటారు. మాట వరుసలో మా ఆయుర్దాయం ఎంతండి, కొంతకాలమే కదా, తర్వాత మరణించి తీరాల్సిందే కదా అని ఇలా చెప్తారు. అప్పుడు ఇంద్రుడు అంటాడు, ఈయన ఏదో గొప్ప మహర్షి అని నారదుడు పరిచయం చేశాడు కాబట్టి మీరు మా లోకానికి రండి, మేము మీకు అమృతం ఇస్తాము, ఎంతకాలమైనా జీవించి ఉండొచ్చు అని చెప్తాం. అప్పుడు రోమస మహర్షి, ఇంతకీ అసలు మీ వయసు ఎంతండి అని అడుగుతాడు ఇంద్రుడు. ఏముందండి మా వయసు అని చెప్పని తన వయసు గురించి చెప్పడం మొదలు పెడతాడు. తన వయసు చెప్తూ ఏం చెప్తాడంటే, నేను ఈ కలియుగం 4,32,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, కృతయుగం 17,28,000 సంవత్సరాలు, మొత్తం కలిసి 43,20,000 సంవత్సరాలు ఒక యుగం, మహాయుగం అని చెప్పి ఇలాంటి మహాయుగాలు 71 మహాయుగాలు అయితే ఒక మన్వంతరం అవుతుంది. అలాంటి మన్వంతరం బ్రహ్మకి ఒక పగలు. ఇలాంటి 71 మన్వంతరాలు మళ్ళీ గడిస్తే బ్రహ్మకి ఒక రాత్రి. ఈ మొత్తం కలిసి మరి ఎంతైతే అవుతుందో అది బ్రహ్మకి ఒక పగలు, ఒక రాత్రి, అంటే ఒక రోజు. కాబట్టి బ్రహ్మకి ఒక రోజు అంటే ఇక్కడ ఒక పగలు ఒక రాత్రి అంటే 2 ఇంటూ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 1000 సంవత్సరాలు. దాంట్లో ఇందాక చెప్పినట్టుగా ఒక మహాయుగం 43,20,000 సంవత్సరాలు అయితే, అలాంటివి 1000 సంవత్సరాలు అయితే ఇంద్రుడి యొక్క ఆయుర్దాయం, ఇంద్రుడి యొక్క ఆయుర్దాయము 43,20,000 సంవత్సరాలు ఇంటూ 1000 సంవత్సరాలు ఇంద్రుడికి. ఇంద్రుడి యొక్క ఆయుర్దాయానికి మన్వంతరాలు అవన్నీ దాటుకుంటే చివరికి బ్రహ్మకి ఒక్క రోజుకి 43,20,00,000 సంవత్సరాలు. ఒక్క రోజుకి 43,20,00,000 సంవత్సరాలు అవుతుంది. బ్రహ్మకి 71 మన్వంతరాలు గడిస్తే పగలు రాత్రి. అయితే బ్రహ్మకి ఒక రోజు 43,20,00,000 సంవత్సరాలు అయితే బ్రహ్మ యొక్క అది ఒక రోజు, దాన్ని 360 పెట్టి అచ్చవేస్తే సంవత్సరానికి 15,552 కోట్ల సంవత్సరాలు బ్రహ్మకి ఒక రోజుకి. అలాంటిది ఒక సంవత్సరానికి 360 రోజులకి వచ్చే వయసు అది. అలాంటిది 100 సంవత్సరాలు బ్రహ్మ ఆయుష్ అంటే 155,55,200 కోట్ల సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయుష్ 100 సంవత్సరాలు. అప్పుడు ఈయన శరీరం నుంచి ఒక వెంట్రుక ఊడుతుంది. ఈ రోమస మహర్షి యొక్క ఆయుర్దాయం చెప్తున్నాడు. ఈ బ్రహ్మ యొక్క ఒక బ్రహ్మ యొక్క ఆయుష్ 15,55,200 కోట్ల సంవత్సరం. ఏమో అంకెలు కూడా ఊహించలేనంత అంకెలు అన్ని. అయితే ఈయనకి ఒక్క వెంట్రుక. మరి ఈయన శరీరం కొన్ని లక్షల వెంట్రుకలు ఉన్నాయి. ఇప్పుడు ఊడినయ్యి ఈ హృదయం మీద, గుండె మీద మాత్రం కొన్ని ఊడిని, ఇంకా ఊడాల్సి వాళ్ళు ఉన్నాయి. ఇది బాబు నా ఆయుర్దాయము, ఎప్పటికైనా సరే వెళ్ళిపోవాల్సి ఉన్నాయి కదా. అందుకని ఈ చిరిగిపోయిన చేప నెత్తి మీద వేసుకుని ఇలా కూర్చుని
ఏదోనే తపస్సు చేసుకుంటున్నాను అంటాడు. అప్పటికి జ్ఞానోదయం కలుగుతుంది ఇంద్రుడికి. ఎందుకని నారద మహర్షి ఇక్కడ తీసుకొచ్చాడు? తను 1000 ఇళ్ళు కట్టిస్తేనే ఏది నచ్చలా, ఇంకా ఏదో కావాలంటున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఆ రోమస మహర్షి యొక్క ఒక రోజులో 1 గంట 1 నిమిషం జీవించినటువంటి ఈ ఇంద్రుడి యొక్క అహంకారాన్ని, అహంభావాన్ని తీసేయటం కోసం ఇక్కడికి తీసుకొచ్చి చూపించాడు. కాబట్టి ఒక మనిషి యొక్క ఆయుర్దాయం చెప్పాలి అంటే మన రామ్తా మాస్టర్ ఏం చెప్తారంటే 10,000 సంవత్సరాలు మీరు సృష్టించుకోండి అని ప్రతి సంవత్సరం ఆరంభంలో చెప్తారు. 10,000 సంవత్సరాలని ఈరోజు ఇప్పుడే మీరు సృష్టించుకోండి అంటే ఏంటి? 10,000 సంవత్సరాలు మీరు జీవించే ఉంటారు. దీనికి కావాల్సింది ఏంటి? మీరు జ్ఞానవంతులైతే, మీరు విజ్ఞానవంతులైతే, మీరు మీ మీద, మీలో ఉన్నటువంటి చైతన్యం మీద విశ్వాసం కలిగి ఉంటే మీరు ఈ 10,000 సంవత్సరాలు మీరు జీవించి ఉండవచ్చు అనే దాన్ని కూడా సృష్టించుకోండి. లేదు, నా మెదడు, నాలో ఉన్నటువంటి ఈ జ్ఞానం నాకు అందటం లేదు, నేను 100 సంవత్సరాలు 200 సంవత్సరాల కన్నా నేను ఎక్కువ జీవించి ఉండాలి అని అనుకోవటం లేదు అని అనుకుంటే 200 సంవత్సరాలే సృష్టించుకోండి అని చెప్తారు మాస్టర్. కాబట్టి 200 సంవత్సరాలు జీవించేది మన ఆలోచన సంవిధానంలో నీ లోపల జ్ఞానపు వెలుగు ఎంతైతే ప్రసరిస్తూ ఉన్నదో, నీ లోపల ఉన్నటువంటి ఆలోచించే విధానంలో ఎంతవరకు నీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుందో అంతవరకు మాత్రమే నువ్వు సృష్టించుకోగలవు. నీవు 200 సంవత్సరాలు అయితే 200, 500 అయితే 500, 10,000 సంవత్సరాలు అయితే 10,000 సంవత్సరాలు నువ్వు సృష్టించుకోమని చెప్పని రామ్తా టీచర్ మీకు చెప్తాడు. కాబట్టి ఇప్పటికీ ఏ బలి చక్రవర్తి అయితే యుగాల పర్యంతము జీవించి ఉన్నాడో, అలాగే ఏ ఆంజనేయుడైతే యుగాల పర్యంతము జీవించి ఉన్నాడో, అలాగే నీవు కూడా యుగాల పర్యంతం సైతం రాబోయే రోజుల్లో మానవులందరూ కూడా మృత్యు భయాన్ని పోగొట్టుకుని శాశ్వత అమరత్వపు జీవులుగా భూమి మీద నడయాడటం అనేటువంటిది మన రామ్తా మాస్టర్ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన సందేశం. దానికి ఉదాహరణగా మీకు ఈ రోమస మహర్షి యొక్క ఈ కథ ద్వారా ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా జీవించి ఉండొచ్చు అనేది ఈ మహర్షి ద్వారా తెలుసుకుంటూ, ఇందాక మనం చెప్పుకున్న కథలో ఆ టంగనుడి మహర్షి యొక్క భార్య ఈ పంచభూతాలలో తనలో ఉన్న పంచభూతాలని విడదీసి ఏ విధంగా అయితే ఐక్యమైపోయిందో అది కూడా జీవించి ఉన్నట్లే, అది మరణం కాదు. తిరిగి ఈ భూమి మీదకి నువ్వు నీ ఇష్టమైనటువంటి శరీరాకృతిలో ఏ తల్లి యొక్క ఆశ్రయాన్ని పొందకుండా, గర్భాన్ని పొందకుండా నువ్వు కోరుకున్న రీతిలో ఈ భూమి మీద ఏ శరీరాన్ని అయినా సరే ధరించి ఈ భూమి మీద నడయాడవచ్చు అనేది రామ్తా టీచర్ మనకి ఇచ్చిన సందేశం. కాబట్టి ఆ టంగనుడి యొక్క భార్య కూడా అదే చేసింది, అక్కడ మనకు అదే నేర్పింది. మనం పంచభూతాలలో ఐక్యం చేసుకుని జీవించే ఉండవచ్చు, ఈ శరీరంతో ఇలాగే జీవించి ఉండవచ్చు, అమరత్వపు భావనతో ఇలాంటి అద్భుతమైనటువంటి చైతన్యాన్ని నీలో నింపుకొని నేను దేహిని, నేను పరిమితుడిని, నా భావాలు ఎలాగే ఉంటాయి అనేమైనటువంటి పరిమితమైనటువంటి ఆలోచన సంవిధానాన్ని అపరిమితమైనటువంటి ఆలోచన సంవిధానానికి తీసుకువెళ్ళేదే మన రామ్తా జ్ఞానం అనేది. అందుకోసం మాస్టర్స్ మనందరం కూడా ఆ రామ్తా అనేటువంటి తెలుగు బుక్ చదవండి, దాన్ని అద్భుతంగా ఆస్వాదించండి. మనందరం రాబోయే రోజుల్లో
వృద్ధాప్య మరణాలు లేకుండా శాశ్వతంగా జీవించి ఉండేటువంటి ఆ జ్ఞానాన్ని మనం అందరం అవశ్యం సిద్ధించుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మహావతార్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటిదాకా మీరందరూ కూడా ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సెషన్ ఎంతతో ముగిద్దాం. మాస్టర్స్ ఎవరైనా ఏదైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే కూడా ఏదైనా వేయవచ్చు. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఈరోజు చాలా అద్భుతమైన అపూర్వమైన జ్ఞానాన్ని అందించారు. ఏదైతే ఒక్కోసారి అంటుంటాం టెలిపతి అనేసి అలా మనం చెప్తూ ఉంటారు. అలా మనం ఏదన్నా అనుకుంటే ఒక ఆలోచన అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనం వాళ్ళ గురించి అనుకుంటే అంటే మనలో ఏదైతే చైతన్య శక్తి అనేది అద్భుతంగా పెరుగుతుందో ఆ చైతన్య శక్తి అనేది పెరిగినప్పుడు ఆ అలౌకిక జ్ఞానము అనేది అందుతుంది అంటుంటారు. అప్పుడు ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవ్వడము ఎనర్జీస్, అలాగే వాళ్ళ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వడము అనేది ఏదైతే చెప్తున్నాము అది ఈరోజు మీరు రామ్తా జ్ఞానం ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. అద్భుతమైన జ్ఞానము. ఆ కొడుకు తండ్రి యొక్క ఎనర్జీస్ లోకి కనెక్ట్ అయ్యి ఆ సహస్రారంలోకి వాళ్ళ ద్వారా ఆ జ్ఞాన అంటే అక్కడ మేలుకొలుపు తపస్సు చేస్తున్న వాళ్ళని మేలుకొల్పడము అంటే అది సన్న విషయం కాదు. అలా చేయాలి అంటే డైరెక్ట్ గా అతని లోపలికి వెళ్ళి చేయడము అన్నారు. అలాగే అంటే సాధ్యం కాదంటూ ఏదీ లేదు. ఏదైనా అద్భుతాలు జరుగుతాయి. అది ప్రతి ఒక్కరిలోనూ అందరూ దైవ స్వరూపులే. ప్రతి ఒక్కరూ దైవ స్వరూపులే. ఎప్పుడైతే ఇందులోకి వస్తామో ఈ జ్ఞానాన్ని పొందుతామో అది ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది అని చాలా అద్భుతంగా వివరించారు. అలా మీరు మమ్మల్ని ఒక శూన్య స్థితిలోకి తీసుకెళ్ళినట్టు అయిపోయింది సార్. మీరు చెప్తూ ఉంటే అలా కళ్ళు మూసుకొని మేము అలా చెప్పుకుంటూ ఉంటే చాలా అద్భుతం అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాస్టర్స్ ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదు సార్ చెప్పిన విషయం గురించి మాట్లాడాలని చక్కగా హ్యాండ్ రైజ్ చేయండి. అందరూ ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. వీడియోస్ ఆన్ చేసుకోండి. సార్ దీంట్లో మా రామ్తా దాని గురించి ఒక అద్భుతమైనటువంటి టీచింగ్స్ జరుగుతుంటాయండి. ఇంగ్లీష్ బుక్స్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తుంటారు. భాను మాస్టర్ గారని సార్, భాను మాస్టర్ గారు కూడా ఉన్నారు. సార్ భాను మాస్టర్ గారు మీరు ఒకసారి మీరు కూడా మాట్లాడండి సార్ రామ్తా గురించి. అన్మ్యూట్ చేయండి సార్. అన్మ్యూట్ చేయండి మేడం అందరినీ. భాను గారు ఐఫోన్. గ్రేట్ మాస్టర్ అండి. ఓకే నమస్తే అండి. నమస్తే ఆల్ మాస్టర్స్. ద్రోణ గారు నమస్తే అండి. నమస్తే మేడం గారు. నమస్తే. ఇక్కడ మాకు గుంటూరులో బాగా వానగాను పవర్ కట్ గా ఉంటూ పోతూ ఉంది. అందుకని కెమెరా ఆన్ చేసుకోలేకపోతున్నాను. అయినా సరే దాదాపుగా వదిలిపెట్టకుండా నేను కంటిన్యూగా సెషన్ అంతా కూడా ఫాలో అయ్యాను. ద్రోణ గారు కంగ్రాచులేషన్స్ సార్. ఏదైతే మీ సంకల్పం మొదటి నుంచి ఉన్నదో అమరత్వ జ్ఞానాన్ని, చిరజీవన తత్వాన్ని మన వేద పురాణ జ్ఞానం నుంచి, రామ్తా జ్ఞానం నుంచి రంగరించి అందరికీ దాన్ని బోధించి గుర్తు చేయాల్సిన మహత్తరమైన మన మహత్తరమైన తత్వం ఏది శాశ్వతంగా ఉండగలిగే మన మహత్తర తత్వం గురించి అందరికీ మరొకసారి గుర్తు చేయాలని మీ ప్రయత్నం అద్భుతంగా ఉన్నది. దానికోసం మీరు ఎంచుకున్న రెండు పురాణ గాథలు కూడా రోమసమాశయ కానీ లేకపోతే ఆ ముందు వారు చెప్పారు చూసారా తంగడుది వారిది కానీ రెండు అద్భుతంగా ఉన్నాయండి. అలాగే మళ్ళీ మీరు రామ్తా గారి బేస్ ఖచ్చితంగా మానవాళి తమ దివ్యత్వాన్ని స్మరిస్తేనే ముక్తిని పొందగలరనేది, మరణం అనేది నిజానికి లేదు, మనం ఎంచుకోవటం వల్ల మాత్రమే అది వస్తుంది. కాబట్టి మనం మరణాన్ని వదిలేసి అమరత్వాన్ని ఎంచుకుందామని, శాశ్వత జీవితాన్ని మనం ఎంచుకోవచ్చని కోరుకుంటే మనం సుదీర్ఘ కాలం పాటు చిరజీవనం సాగించవచ్చని సందర్భోచితంగా మీరు అందులో ఇన్సర్ట్ చేస్తూ అద్భుతంగా అందించారు. దగ్గర 2 గంటల పైనే మీరు 9:10 ఏమో జాయిన్ అయ్యారు మీరు.
దగ్గర సూపర్ సార్, చాలా బాగుంది. అదే నేను అందుకని మన గ్రూప్స్ అన్నిట్లో కూడా పెట్టి ఇన్వైట్ చేశాను నేను కూడా అందరినీ. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సెషన్. కండక్ట్ చేస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా, మేడం గారికి, హోస్ట్ చేస్తున్న మేడం గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా గ్రేట్ మేడం. మనం వన్ ఆఫ్ ద మన ఇండియాలోనే రామ్తా టీచింగ్స్ లో గ్రేట్ మాస్టర్ అని భావన సార్. వారు మెంబర్ ఇన్ రామ్తా స్కూల్ ఆఫ్ ఆర్సిఎస్ అని చెప్పి రామ్తా స్కూల్ ఉంటుంది. స్కూల్లో మెంబర్ సార్ ఆయన. మేడం సార్ కూడా ఎప్పుడన్నా ఒకసారి మనం ఇన్వైట్ చేస్తే వస్తారు మేడం. తప్పకుండా ఆయనకి కొన్ని సెషన్స్ కూడా ఇచ్చేయచ్చు మేడం. అవును సార్. వెల్కమ్ సార్. మీరు మా సెషన్ కు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ అండి. మీ యొక్క జ్ఞానాన్ని మాకు అందించవలసిందిగా కోరుతున్నాం సార్. తప్పకుండా అండి. సెషన్ సార్ మీకు తప్పకుండా. థ్యాంక్ యూ అండి. తప్పకుండా సమయం చూసుకొని ఇప్పటికీ సండేస్ కొన్ని స్పెషల్ ఈవెంట్స్ తీసుకుంటూ ఉన్నాను. అలాగే ఇకపై భవిష్యత్తులో కూడా మీకు కూడా ఏదో ఒక సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నం చేస్తాను. మరి అద్భుతమైన సీనియర్ మాస్టర్ అయి ఉండి పత్రి గారితో సుదీర్ఘకాలం పాటు ప్రయాణం కొనసాగించి రామ్తా పుస్తకం అనేది మరి అసలు బాల్యావస్థ నుంచి తెలుగులో అది రూపుదిద్దుకుంటూ అది మరి ప్రింట్ అయ్యి అందరికి అందుబాటులోకి వచ్చే ప్రతి దశలో కూడా ఉన్న అతి కొద్ది మంది కీలకమైన ముఖ్య పాత్ర పోషించిన వారిలో ఒక భాగంగా ఉన్న ద్రోణాసార్కి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, మరి ఖచ్చితంగా మొదటి నుంచి నేను వారిని ఒక సోదరుడిగా భావిస్తాను. సో మరి వారి విజ్ఞప్తిని, మీ విజ్ఞప్తిని ఖచ్చితంగా మన్నించి తప్పకుండా ఏదో ఒక టైంని, ఒక సెషన్ని నేను ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మేడం, ఇంకొక మాట మనం గుర్తుపెట్టుకుందాము. రామ్తా మాస్టర్ ఉద్దేశం ఏంటంటే మనందరికీ అసలు ఎందుకు ఇప్పుడు ఈ యొక్క తన నాలెడ్జ్ ని ఇప్పుడు మనకి భూమి మీద ప్రసరింప చేస్తున్నారు అంటే, ఈ భూమి మీద వృద్ధాప్యము, మరణాలు లేకుండా నిరంతర జీవితం కొనసాగాలి అనే ఏకైక ధ్యేయమైంది. నేను దానికోసం మరణించలేదయ్యా, నేను మరణాన్ని అధిగమించానని చెప్తారు ఆయన. నా మానసిక శక్తిని అదుపులోకి తీసుకుని వచ్చి నేను ఆ విద్యను గ్రహించా. మీ అందరికి ఆ విద్య నేను నేర్పుతున్నాను. దానికి మన పురాణాలలో మనకి ఇచ్చినటువంటి దాన్ని మనం జోడించుకుంటున్నాం. మనం మర్చిపోయాం ఇవన్నీ కూడా. ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్, చిరంజీవులు అని మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా అలాంటి ఎనర్జీస్ తోనే ఉన్నారు. ఇది కూడా వాస్తవం సార్. అది ఓకే మాస్టర్, సార్తో మాట్లాడండి చక్కగా హ్యాండ్ రైజ్ చేసి. ఓం ప్రకాశం గారు ఉన్నారా? ఓం ప్రకాశం గారు సురేష్ బాబు గారు మాట్లాడతారా? సరే, అన్మ్యూట్ చేసుకోండి. ఇవన్నీ మనకి ఊహలకు కూడా ఇవి నిజమవుతాయా అనేటువంటి ఒక ఆలోచన మళ్ళీ మనలో పొడచూపినప్పుడు ఇవన్నీ సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి, అలాగే కృత యుగంలోంచి ఎన్నో యుగాల నుంచి, ఎన్నో మహాయుగాల నుంచి ఈ పరిణామ క్రమంలో ఎన్నో కథలు, ఇవన్నీ కూడా నిజాలు మేడం. ఇవన్నీ నిజాలు. కట్టు కథలు అనుకుంటే తీసేయచ్చు, కానీ ఇవన్నీ నిజాలు. మన ఊహకి అందవు కాబట్టి ఇవి అసత్యాలు అని మనం ఒక ముద్ర చేస్తే అసత్యాలు. కానీ మనకు జరగలేదంటే అది అవాస్తవము అని అనేసుకుంటారు. కానీ అది వాళ్ళకు అనుభవ జ్ఞానం అయితే తప్ప తెలియదు కదా సార్. అయిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎస్ మేడం. అందువల్ల ఈ స్టోరీలో అదే చెప్తారు సార్ మేడం. ఇది అలౌకికం,
అపూర్వం, అసాధారణం. కాబట్టి అసాధారణమైనటువంటి దాన్ని మనం అసాధారణాన్ని సాధారణం చేయాలి. సాధారణంగానే మొదలు పెట్టుకోవాలి, అసాధారణాలైనా సరే. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. మాట్లాడతారా మాస్టర్ సార్తో? ఓకే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించారు, అద్భుతమైన జ్ఞానాన్ని, ఎనర్జీస్ని ఇచ్చారు. అసలు ఎంత ఎనర్జీస్ ఇచ్చారంటే ఈ జ్ఞానం ద్వారా. అది మీరు అన్నట్టు అనుభవం అయితే తప్ప, అంటే అది ఏదో వాళ్ళు చెప్పారు ఇది జరుగుతుందా అని అనుకుంటారు, కానీ అలా కాదు. ఏదైతే అందులోకి వెళ్ళి చూసి అనుభవిస్తే తప్ప అంటే దాంట్లోకి వెళ్ళి దాన్ని పూర్తిగా మనం అన్వయించుకొని ఆ జ్ఞానాన్ని మనం అనుభవంగా స్వీకరిస్తే అది మనకు తెలుస్తుంది. అంతేకాని వాళ్ళు చెప్పారు అది అవ్వలేదు, అది కాదేమో అని అనుకుంటే తప్పు అవుతుంది. ఎప్పుడైతే స్వానుభవంతో తెలుసుకుంటారో, అది అంటే ఎప్పుడైతే అవతల వ్యక్తులు చెప్పారో దాన్ని ప్రయత్నపూర్వకంగా చేస్తే సక్సెస్ అవుతాము ఖచ్చితంగా. అప్పుడు తెలుసుకుంటాము అనుభవాన్ని, సాధన చేయాలి అంతే. నాకు కూడా అలాంటి అనుభవమే సార్. అయితే చెప్తే ఒక మిరాకిల్ గా ఉంటుంది, నంబర్ ఎవరు. నాకు ఈరోజు అట్లే అనిపించింది. ఇప్పుడు మీరు ఆ క్లాస్ చెప్తుంటే కూడా ఓకే, నేను అనుకున్నాను ఇది ఒక మిరాకిల్ అయిందని, అది ఇప్పుడు ఇక్కడ వాస్తవ రూపంలోకి వచ్చింది అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సురేష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఈరోజు క్లాస్ అయితే మీరు చాలా అద్భుతంగా హైలైట్ గా ఉంది సార్. ఏదో ఒక తెలియని అనుభూతి సార్, చాలా అద్భుతంగా వచ్చింది. ఇక్కడ ఈ భూతలంలోనే మనము ఇక్కడ కొంచెం నేను కన్ఫ్యూజ్ అవుతాను సార్. మనము అనాలో మేము అనాలో తెలియదు, ఒక ఫ్లోలో అనేస్తాం మనమని. మేము ఇక్కడ భౌతికంగా కొట్టుమిట్టాడుతూ ఇక్కడే ఎక్కడ ఇరుక్కుపోతాము అని చెప్పి మనకు అనంతమైన నాలెడ్జ్ అందించడానికి రాంతా తండ్రి తప్పిస్తున్నాడు సార్ మన కోసం. ఆయన ఎందుకంటే ఆయన ఎంత తప్పిస్తున్నాడో మనం తప్పించడం లేదు. ఆయనలో ఒక మనం 10% కూడా తప్పించడం లేదు అసలుకు. ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఈ భూతలానికి ఎంత శరీరం తీసుకొని సాహసంగా వచ్చామో అనుభవాలు పొందడానికి, ఈ రాంతా విజ్ఞానం వినాలన్నా కూడా ఒక సాహసమే సార్. నాకు ఒక అవగాహన వచ్చింది ఇది సార్. అద్భుతం సార్, అద్భుతమైందండి నాలెడ్జ్ అనేది, అపూర్వమైంది అంతే. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఈ రాంతా విజ్ఞానం వింటున్నామంటేనే మేము ఒక గ్రేట్. ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి, ఎన్నో బోధనలు ఉన్నాయి, కానీ ఒక రాంతా విజ్ఞానం అనేది ఒక మధురం. ఇప్పుడు ఎన్నో పుణ్యక్షేత్రాల్లో లడ్లు ఉన్నాయి, లడ్లు దొరుకుతాయి, కానీ ఒక తిరుపతి లడ్డు అంటేనే ఒక అపురూపంగా, ఒక అద్భుతంగా ఉంటుందన్నమాట. తిరుపతి లడ్డు అంటే నా టేస్టే వేరు. అలాగా ఈ ప్రపంచంలోనే ఈ రాంతా విజ్ఞానం అనేది ఒక మధురానుభూతి, అనుభూతి చెందుతాం సార్. ఎందుకంటే ఇది ఎక్కడ మనము పొరపాటు పడుతున్నామంటే సార్, మనము ఈ రాంతా విజ్ఞానం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు సార్ చాలా మంది. అందుకే కొంతమంది ఉండలేకపోతారు, కంటిన్యూ ఉండలేరు. ఇది ఒక హయ్యర్ ఎనర్జీ కదా, 1000 క్యాండిల్ పలుకున్నట్లే సార్. ఇది చాలా బాగా అద్భుతంగా ఉంటుంది సార్. వింటూ ఉంటే వినాలనిపిస్తూనే ఉంటుంది మాకి ఇది సార్. ఇంకోటి, మీరు ఒక వయసు గురించి చెప్పారే, ఇంద్రుని వయసు ఎంత, ఆయన వయసు ఎంత అని. అందరూ ఏకకాలంలోనే ఆవిర్భవించబడినాం కదా ఆ శూన్యం నుంచి. మరి అందరికీ ఒకటే వయసే కదా సార్? అది కొంచెం నాకు అది డౌట్ వచ్చింది సార్. అవును సార్, కాకపోతే ఆయన ఆ శరీరంతోనే ఉండిపోయాడు ఇప్పుడు దాకాను. మనం చాలా శరీరాలు మనం చూసుకున్నాం. అవును సార్, మనం చాలా శరీరాలు తీసుకున్నాం. అవును సార్. ఆయన ఒక శరీరంతోనే ఇంతకాలం అప్పటి నుంచి ఉండిపోయాడు. అదే తగ్గ ఒకటే శరీరంతోనే ఆయన ఉండిపోయినాడు అట్లే. అది సార్, అదే ఇప్పుడు చెప్పేది. ఇప్పుడు రాంతా మాస్టర్ చెప్పేది ఏంటంటే, శాశ్వతత్వం అమరత్వం ఉంది బాబు, నీ జీవితాన్ని ఈ శరీరంతో ఇలాగే ఎంతకాలమైనా కొనసాగించవచ్చు. అవును సార్, అది సార్. ఎస్ సార్, ఎస్ సార్. అది రాంతా వైస్ బుక్ లో 200 years చెప్పాడు కదా.
అదే సార్ 200 ఇయర్స్ చెప్తారు, 10,000 ఇయర్స్ చెప్తారు. మీరు దేన్ని యాక్సెప్ట్ చేస్తారు? 10,000. యాక్సెప్ట్ చేయండి. ఇట్స్ ఓకే. ఓకే, దట్స్ కరెక్ట్. డన్. అయిపోయింది. ఇంకా అయిపోయింది. విశ్వసించాలా? అయిపోయింది. మీరు 10,000 ఇయర్స్ బతికిపోయినట్టే. మీరు కాదు, అప్పుడు కావాలంటే మళ్ళీ అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు మీరు. అవును సార్. అంతే సార్. మీరు సార్ యాక్సెప్ట్ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంతే. ఎస్. ఇప్పుడు ఇప్పుడు మేము ఈ రాంతా విజ్ఞానంలోకి వచ్చాక ఎంపిక మేము యాక్సెప్ట్ చేయండి అంటున్నారు కదా సార్. మేము ఆల్రెడీ మేము పుట్టేటప్పుడు ఆత్మ ఎంపిక చేసుకొచ్చింటాం కదా, ఈ జన్మలో నేను ఇన్ని సంవత్సరాలేని. అది మారిపోతుందా మేము ఇప్పుడు ఈ జ్ఞానంలోకి వచ్చినాక ఇంకో 200 ఇయర్స్ 10,000 ఇయర్స్ అని పెట్టుకుంటే? సార్ ఇప్పుడు మీరు గతంలో ఎలాంటి సంకల్పం అని దానికి ఒక క్లారిటీ చెప్పా. అవన్నీ మీరు మన మధ్యలో ఉన్నటువంటి అపోహలు. నేను 100 ఏళ్ళు బతుకుతాను, 70 ఏళ్ళు బతుకుతాను, ఈ భూమి మీద ఇలా ఉండేవన్నీ అపోహలు. ఇక్కడ ఉన్నటువంటి పాప పుణ్యాలు చేయటం, లేకపోతే ఏవో అనుభవించడానికి వచ్చాను, మంచి చెడులు, ఇవన్నీ కూడా అపోహలు. ఏకైకంగా మీరు ఒకే ఒక్క ప్రమాణం చేసి వచ్చారు. నేను శాశ్వతంగా ఆత్మగా చైతన్యంగా ఈ భూమి మీద జీవించడానికి నా సంకల్పాలను సాధ్వీకరించుకోవడానికి, సృష్టించుకోవడానికి, విభిన్నమైన రీతిలో సృష్టించుకుంటూ ఎంతకాలమైనా ఈ భూమి మీద జీవించడానికి అని ఒకే ఒక్క ప్రమాణం చేసి మీరు ఈ భూమి మీదకి వచ్చారు. మిగిలినవన్నీ ఇక్కడ ఉన్నటువంటి మారిపోయినటువంటి ఈ జ్ఞానపు వెలుగులు తగ్గిపోయినప్పుడు వచ్చేటువంటి ఆలోచన సంవిధానంలోంచి పుట్టుకొచ్చినాయి మీరు చెప్పినవన్నీ. 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు, ఇలాంటివన్నీ కూడా. కాబట్టి ఎప్పుడైతే ఈ యోగంలో, అంటే ఆ చైతన్య యోగంలో, ఈ భావన యోగంలో మనం ప్రవేశిస్తామో మన యొక్క ఆలోచన విధానం విస్తారం అవుతుంది. మన యొక్క కాంతి క్షేత్రం విస్తారం అవుతుంది. ఎప్పుడైతే మీరు పరిమితమైనటువంటి ఆలోచన విధానంలో ఉంటామో మనము విస్తారం అవ్వాల్సింది కుచించుకుపోతుంది. ఈ భావన యోగం ద్వారా మనము విస్తారం అయితే, పరిమితమైనటువంటి యోగం ద్వారా, అంటే మానవ మనస్సు లేదనేటువంటి ఆ భావన ద్వారా మనం విస్తారం అవ్వాల్సింది పోయి కుచించుకుపోతూ ఉంటాం. అందువల్ల 70, 80 ఏళ్ళు అనే పదాలు దాంట్లోంచి వస్తాయి. ఓకే ఓకే సార్. సో విస్తారం అవ్వాలి మనం. అపరిమితమైన ఆలోచనలతో ఉండాలి అప్పటికే. ఎస్ సార్. మన ప్రతి ఆలోచన, రాంతా మాస్టర్డే చెప్తారు, మన ప్రతి ఆలోచన వాస్తవం అయి తీరుతుంది. ప్రతి ఆలోచన, ప్రతి భావన వాస్తవం. ఒకప్పుడు మీరు చేసిన భావన ఇప్పుడు జీవితం, ఇప్పుడు మీరు చేసే ఆలోచన మీ భవిష్యత్తు. అయిపోయింది. సింపుల్ వర్డ్. ఇప్పుడు మీరు ఏ ఆలోచన చేస్తే అదే. నేను గతంలో ఏదో రాసి పెట్టుకున్నానండి అంటే అదేం చల్లదు. ఇప్పుడు మీ ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో ఇదే ప్రెజెంట్. ఎస్. ఇప్పుడు మన ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో అదే మన భవిష్యత్తు, అదే మన వాస్తవం, అదే మన భావన ప్రపంచం. ఆ భావన ప్రపంచంలో ఆ పిల్లవాడు తీసుకెళ్లాడు. ఆ భావన ప్రపంచం అనేటువంటి యోగాన్ని సాధించాడు. మనం కూడా మన రాంతా మాస్టర్ ఇచ్చినటువంటి నాలెడ్జ్ ద్వారా, ఇలాంటి వేద విజ్ఞానం ద్వారా మనం కూడా అలాంటి భావన ప్రపంచంలోకి మనం కూడా చేరుకోవాలి. అలాంటి ఆలోచన చేస్తూ ఉండాలి. మన వాస్తవాలు మనమే సృష్టించుకుంటూ ప్రకాశవంతమవుతూ విస్తరించుకుంటూ వెళ్ళాలి. అంతే. We create own reality. We create our own reality. Yes sir, yes. అదే సెకండ్ పిల్లర్ ఉన్నట్ల చైతన్యము శక్తి ద్వారా మనమే ఏది కావాలంటే అది సృష్టించుకోవచ్చు. చాలా బాగా అద్భుతం సార్. చాలా అద్భుతంగా చెప్పారు సార్ రాంతా విజ్ఞానం. మేము భాను మాస్టర్ స్టూడెంట్ సార్. నేను మేము ఒక అద్భుతమైన గురువు దగ్గర జ్ఞానం వింటున్నాం. అద్భుతమైన జ్ఞానము. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా వివరించారు.
థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఈ బుక్స్ ఎక్కడ అవైలబుల్ అవుతాయి అనేసి అడుగుతున్నారు సార్ మనకు. రామ్తో బుక్ అనేది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అన్ని చోట్ల ఉంటుంది మేడం. Yes. లేదంటే మీ అడ్రస్ పెట్టండి, మీరు తెప్పించవండి మేడం. 3 బుక్స్ అవైలబిలిటీ ఉన్నాయిగా రామ్తో బుక్. ఓకే సార్. రామ్తో బుక్ ఒక తెలుగు బుక్ అని ఉంటుంది మేడం. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే ఇంగ్లీష్ బుక్ ఏదైనా మీరు చెప్పండి మేడం అడ్రస్. మన దగ్గర బుక్ సెల్లర్స్ బోల్డ్ మంది ఉన్నారు కదా. ఓకే సార్. బుక్ మాస్టర్స్ సెల్లర్స్ చాలా ఎవరైతే మంది ఉన్నారు. బుక్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. నేను సార్కు మీకు నంబర్ ఇస్తాను. సార్ ద్వారా మీరు తెప్పించుకోవచ్చు. ఇవ్వండి మేడం, పర్వాలేదు. లేదంటే పోస్ట్ లో వచ్చేస్తాయి మేడం, వాళ్ళని పోస్ట్ లో వచ్చేస్తున్నాయి బుక్స్ అన్ని. ఓకే సార్. ఏ బుక్ కావాలన్నా కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ముందు సెషన్స్ లో కూడా ఈ జ్ఞానాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందించిన మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే సార్. క్లోజ్ చేసుకుందాం మేడం. ఎస్ సార్. ఓకే మాస్టర్స్, అందరం కూడా సార్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన మాస్టర్ గారికి. తిరిగి రేపటి సెషన్లో కలుసుకుందామండి. ఇంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ఓకే, బుక్స్ కావాల్సిన వాళ్ళు నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు సార్ నెంబర్ పంపిస్తాను.